నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. జిహెచ్ఎంసి మహానగరం బహుశా మెగా నగరం కాబోతున్నది. 1.5 కోటి జనాభా, 1.2 crore ఓటర్లతో 12 జోన్లు, 60 సర్కిల్స్, 300 డివిజన్స్తో అలరారబోతూ ఉంది. అయితే ఇంత పెద్ద మహానగరాన్ని ఔటర్ లోపల, ఔటర్ బయట కూడా కొన్ని ప్రాంతాలను కలుపుతూ ఏర్పాటు చేయబోతున్నటువంటి మహానగరం పూర్తి స్థాయిలో ఉండబోతుంది. జీవో నెంబర్ 292 అయితే ప్రభుత్వం రిలీజ్ చేసింది. దీనికి ఒక ప్రత్యేక అధికారిగా పరిపాలన సుదీర్ఘ అనుభవం జయేష్ రంజన్ గారిని అపాయింట్ చేశారు. అలాగే అన్ని జోన్లకి జోనల్ కమిషనర్స్ని కూడా ఏర్పాటు చేశారు. ఏ రకంగా ఉండబోతుంది, ప్రజలకు ఎలాంటి సేవలు అందబోతూ ఉన్నాయి, ఇంత ఒకే నగరం దాదాపు సగం తెలంగాణ అని చెప్పుకునే పరిస్థితి మహానగరాన్ని ఏ రకంగా పాలన ప్రజలకు చేరువయ్యే ఏర్పాట్లు చేయబోతున్న దాని మీద వాళ్ళు బిగ్ డిబేట్లో ప్రత్యేకమైన చర్చను చేపట్టారు. చర్చలో మనతో పాటు ప్రభాకర్ రెడ్డి గారు, మాజీ ఐఏఎస్ అధికారి, హైదరాబాద్ నగరంతో సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి నాయకులు వారు. అలాగే కిషోర్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ లీడర్ ఉన్నారు. అలాగే మద్ది శ్రీనివాసరెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మనతో జాయిన్ అవుతున్నారు. అలాగే శుభప్రద పటేల్ గారు, బీఆర్ఎస్ పార్టీ స్పోక్స్ పర్సన్, వారు కూడా మనతో ఉన్నారు. ముందుగా ప్రభాకర్ రెడ్డి గారు నమస్కారం. ప్రభాకర్ రెడ్డి గారు, యూఆర్ ద రైట్ పర్సన్. అంటే సరే, ప్రభుత్వం ఒక నిర్ణయం చేయొచ్చు, చాలా చాలా త్వరగా ఈ డివిజన్స్ ఇదంతా సిజీజీ వాళ్ళు, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్, కొంత ప్రత్యేక బృందం పూనుకొని చేశారని చెప్తున్నారు. డ్రాఫ్ట్ రిలీజ్ చేశారు, కొంత అబ్జెక్షన్స్ కూడా తీసుకున్నారు, ఫైనల్ అయ్యి జీవో రిలీజ్ చేశారు. అయితే ఎలా ఉండబోతుంది ఔటర్? మనం ఇప్పటికే ఔటర్ చాలామందికి ఊహకు అందినటువంటి పరిస్థితి. చాలా పెద్ద ఏరియా, 2058 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియా ఇప్పుడు మహానగర పాలికలోకి రాబోతా ఉంది. సో దీన్ని 4 times పెరుగుతుంది. 4 times సార్. అంతకుముందు 650 స్క్వేర్ కిలోమీటర్ ఉంది, ఇప్పుడు 2000 పైచీలకు స్క్వేర్ కిలోమీటర్ సైజ్ పెరుగుతుంది. సో ఎలా అంటే పాలనా పరంగా ఎన్నికైన బాడీ ఉంటుంది, కార్పొరేటర్లు ఉంటారు, మేయర్ ఉంటారు, నడిపేది ఉన్నతాధికారులు. ఏ రకంగా ఉండబోతున్నది పాలన? ప్రజలకు చేరువ కావాలి, సర్వీసెస్ బాగా అందాలంటే ఎలా ఉండాలి? దీంట్లో 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, అడ్మినిస్ట్రేషన్ కొత్త కాదు. ఓకే, అంటే మనకి ఇప్పటికే పెద్ద పెద్ద నగరాలు ఉన్నాయి. విదేశాలలో న్యూయార్క్ ఉంది, లండన్ ఉంది, షికాగో, లాస్ ఏంజలస్ ఉన్నాయి. వాటితో కంపేర్ చేస్తే మనం కూడా పెద్ద నగరమే. కానీ మామూలుగా ఏం చేస్తారంటే యూ అడాప్ట్ ది బెస్ట్ పాలసీస్. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏం అడాప్ట్ చేశారో అవి కినా మనం మళ్ళీ కొత్తగా, అంటే రీఇన్వెంటింగ్ వీల్ అంటారు, అవసరం లేకుండా వాళ్ళు ఏ విధంగా పరిపాలన చేస్తున్నారు. అంటే ప్రజాస్వామ్యం అంటే ఎన్నుకబడిన వాళ్ళు ఉంటారు, మేయరు, గవర్నర్ వాళ్ళు ఉంటారు కొన్ని చోట్ల, మన దగ్గర కూడా అట్లే ఉంటారు. దానికి తోడు ఆఫీసర్స్ ఉంటారు. సో వాళ్ళకి ప్రత్యేకంగా ఎట్లయితే వాళ్ళకి ఏం జరుగుతుందో అవి అడాప్ట్ చేసుకొని మనకి కావాల్సినటువంటి, మామూలుగా ఏంటి అర్బన్ ఏరియాలో కావాల్సినటువంటి గృహవసతి, రోడ్లు, మంచినీళ్ళు, డిస్పోజల్ ఆఫ్ వేస్ట్ అంటే సాలిడ్ వేస్ట్లు, లిక్విడ్ వేస్ట్లు, తర్వాత పొల్యూషన్ కంట్రోల్. ఇప్పుడు మేజర్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే అన్ని సిటీస్లో కూడా పొల్యూషన్, అంటే ఎయిర్ పొల్యూషన్ ఎక్కువైపోతుంది. ఇప్పుడు ఢిల్లీ చూడండి, ఈరోజు భయంకరంగా ఉంది. మొన్నటి వరకు లాస్ ఏంజలస్లో జోకేసేవాళ్ళు, లాస్ ఏంజలస్లో వాళ్ళు దే కెన్ సీ దేర్ ఎయిర్ దే ఆర్ బ్రీతింగ్ అంట. మామూలుగా గాలి కనపడదు కదా, కానీ అక్కడ కనపడుతుంది అనమాట. సో అంత పొల్యూషన్ గురించి అంటే ఇవన్నీ ఏవైతే అర్బన్ ఏరియాలో ఉండేటువంటి వాళ్ళకి కావాల్సినటువంటి వసతులను చూసుకుంటూ, ట్రాన్స్పోర్ట్ చూడాలి, మంచినీళ్ళు చూడాలి, ఇట్లాంటి అన్ని చేసుకోగలిగితే ఇది మంచిదే. రెండోది, దీంట్లో ఉండే ఉపయోగం ఏంటంటే మేజర్ ప్రాజెక్ట్స్ వాటికి చిన్న నగరాల్లో లేని అవకాశం ఇప్పుడు వస్తుంది. ఎందుకంటే ఎక్కువ బడ్జెట్ ఉండేటివి మెట్రో వల్ల వేయాలి దానికి, లేకపోతే పెద్ద పైప్ లైన్లు వేసుకోవాలి. వాటర్ వర్క్స్ మీరు చేశారు, మీకు ఐడియా ఉంది? నాకు ఐడియా. వాటర్ వర్క్స్ ఇప్పుడు నేను పనిచేసినప్పుడు 2000 సంవత్సరంలో 130 మిలియన్ గ్యాలన్స్ MGD హైదరాబాద్కి, 2 ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, మంజీరా అండ్ సింగూర్. ఇప్పుడు గోదావరి, కృష్ణా వచ్చింది. కృష్ణా తర్వాత గోదావరి కూడా వస్తుంది. ఇప్పుడు 600 మిలియన్ గ్యాలన్స్ కావాలి. రేపు ఇంకా ఎక్కువ అయిపోతుంది. సో మంచినీళ్ళ సప్లై పక్కాగా స్మూత్గా ఉండాలి. మురుగునీటి పారుదల, మంచినీటి సప్లై, డ్రైనేజీ, లేకపోతే చెత్త. ఇప్పుడు ఇంకోటి ఏమవుతుంది, ఎంత నగరం జనాభా పెరిగే కొద్ది, ఇప్పుడు మనం అనుకుంటున్నాం కదా తెలంగాణ, సగం తెలంగాణ హైదరాబాద్ ఆల్మోస్ట్. దీంట్లో దీని ఏమవుతుందంటే
సాలిడ్ వేస్ట్లు లిక్విడ్ వేస్ట్లు ఎక్కువ వచ్చేస్తాయి. అవును. వాటి డిస్పోజల్ అనేది మేజర్ ప్రాబ్లం అనమాట. ఇప్పుడు మనకి హైదరాబాద్కి జవహర్ నగర్ ఒక చోట డంపింగ్ యార్డ్ పెట్టేసుకొని అన్ని అక్కడ తీసుకుపోయి వేసేస్తున్నారు. అట్లా కాకుండా ఇంకో 2-3 చోట్ల డివైడ్ చేయాలి. ఒక చోట అంతా డంపింగ్ యార్డ్ ఉంటే కన్నా ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం వస్తుంది, లాజిస్టిక్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అట్లా కాకుండా 2-3 చోట్ల డిఫరెంట్ ప్లేస్లో పెట్టుకొని, రెండోది సైంటిఫిక్గా డిస్పోజల్ మొదలు పెట్టాలి. ఇప్పుడంతా ఏం చేస్తుందంటే ఎతకబెట్టి డంప్ చేసేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎన్ని రోజులు ఎంత స్థలం సరిపోతుంది అట్లా డంప్ చేసుకుంటూ పోతే. రీసైకిల్ చేస్తున్నారు. ఢిల్లీలో మీరు చూసే ఉంటారు, బ్రహ్మాండంగా ప్రాజెక్ట్ నడుస్తుంది. రీసైకిల్ చేయాలి, ఇంకా వీలైతే దాని ద్వారా ఎనర్జీ ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. సో అలాంటి ప్లాన్ చేసుకుంటూ లేటెస్ట్ టెక్నాలజీస్ ఉపయోగించుకొని ఈ డిస్పోజల్ చేయాలి. అట్లాగే లిక్విడ్ వేస్ట్, ఇప్పుడు మన సీవేజ్ ఉంటుంది. సీవేజ్ని నార్మల్గా ఏం చేస్తారంటే చిన్న చిన్న సిటీస్ మున్సిపాలిటీస్లో ఎతకపోయి ఒక లోయర్ ఏరియాలో వదిలేస్తారు, అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అట్లా చేయకూడదు, దాన్ని క్లీన్ చేయగలగాలి. ఇప్పుడు సీవేజ్ని 2-3 రకాలు చేస్తారు. ఒక ట్రీట్మెంట్ ప్లాంట్స్ కొన్ని పెట్టినట్టున్నారు, సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ పెట్టుకొని 2 రకాలు అన్నమాట. అంటే మళ్ళా ఉపయోగించి బాత్రూములు కానీ ఇంకో చోట కానీ ఉపయోగించుకోవచ్చు, లేకపోతే ప్లాంట్స్కి ఉపయోగించుకోవచ్చు. సో అట్లా చేసినప్పుడు ఏమవుతుందంటే మీకు ఆ మ్యాసివ్ స్కేల్లో సీవేజ్ డిస్పోజల్ ప్రాబ్లం రాదు. సో ఇవన్నీ ప్లాన్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేసుకోగలిగితే తప్పకుండా ఇంత పెద్ద సిటీని మనం మేనేజ్ చేయొచ్చు. ఇదేం పెద్ద కష్టం కాదు, ఇప్పటికే చేస్తున్న సిటీస్ మనకు ఉన్నాయి కాబట్టి. రైట్. శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు విన్నారు ఒక మాజీ ఉన్నతాధికారిగా ప్రభాకర్ రెడ్డి గారు వారి అనుభవాలు చెప్తా ఉన్నారు. చాలా బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. మన దేశంలో కూడా కొన్ని రాష్ట్రాల్లో బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, వరస్ట్ ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి, ఢిల్లీ లాంటివి. సో ఎలా తీసుకోవాలి? ఇప్పుడు ఇక్కడ 1.5 పైగా జనాభా, ఫ్లోటింగ్ పాపులేషన్తో కలుపుకుంటే ఆల్మోస్ట్ ఎవ్రీడే మేబీ 1.82 crores కూడా టచ్ అవుతారేమో, నాకు తెలియదు. 10 లక్షల దాకా వచ్చిపోయే వాళ్ళు కూడా ఉంటారు ఏదో పనుల మీద. ఈ వలస కార్మికులు వీళ్ళందరినీ లెక్కేసుకుంటే వీళ్ళందరూ కాకనే 1.5 జనాభా అవుతుంది ఇప్పుడు దగ్గర. సో ఇంత పెద్ద మహానగరాన్ని ఒక సమర్థుడైన అధికారిని మీరు నియమించారు, కానీ ఎలా ఈ కీలకమైన ఎంత పెద్ద మహానగరం ప్రధానమైన బాధ్యతలు ఇవే. వీళ్ళే చట్టాలు చేయరు, మనందరికీ తెలుసు. వీళ్ళు చేసేది నిర్వహణ. ఈ నగరాన్ని పారిశుధ్యపరంగా శుభ్రంగా ఉంచడం, తాగునీరు, లేకపోతే చెత్త లేకుండా చేయటం, కన్స్ట్రక్షన్ వేస్ట్ లేకుండా చేయటం, మంచి రోడ్లు, ట్రాఫిక్, విద్యుత్ లైట్లు, పార్కులు, ఇవన్నీ కదా నగరాన్ని చూడాల్సింది. సో దీని మీద పేపర్ మీద మాస్టర్ ప్లాన్లు అన్ని ప్రభుత్వాల దగ్గర ఉంటాయి. దీనికి ఎంత బడ్జెట్ కావాలి, ఏ రకంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళబోతా ఉన్నారు, సూచనలు సలహాలు వినడానికి అసలు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి గారు లాంటి అనుభవజ్ఞులు బోల్డ్ మంది ఉన్నారు, నగరాల్లో పనిచేసిన అపారమైన అనుభవం ఉన్నవాడు. ఏంటి మీ ఆలోచన? గుడ్ ఈవినింగ్ అండి. హెచ్ఎంటీవీ ప్రధానికానికి కటార శ్రీనివాస్ గారికి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ప్రభాకర్ రెడ్డి గారికి, అదేవిధంగా పోరెడ్డి కిషోర్ గారికి, శుభప్రద పటేల్ గారికి. ఇప్పుడు జిహెచ్ఎంసీ అనేది ఈ ఒక్క రోజులో ఈ ఒక్క పూటలో మార్పులు చేర్పులు అయింది కాదు శ్రీనివాస్ గారు. ఇది యాక్చువల్ గా హైదరాబాద్ మున్సిపల్ బోర్డు అనేది ఇది 1869లో ఏర్పడింది, ఆనాడు నైజాం సర్కార్ కాలం. తర్వాత 1933లో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడింది. 2007కి వచ్చే వరకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అయింది. ఇప్పుడు ఈ రోజు నుంచి, అంటే యాక్చువల్ గా December 2 నుంచి నోటిఫికేషన్ ఆ రోజు నుంచి అమల్లోకి వచ్చింది. యాక్చువల్ గా తుది ఫైనల్ నిన్న చేసినా కూడా తెలంగాణ కోర్ అర్బన్ రీజన్ గా, సిటీ ఆఫ్ తెలంగాణ కోర్ అర్బన్ రీజన్ గా అవతారం ఎత్తింది. ఇది భారతదేశంలోనే 2వ ప్లేస్ జనాభా తర్వాత, అంటే భారతదేశంలో ఢిల్లీ తర్వాత దాదాపు ఇది 2వ ప్లేస్ కి వచ్చింది. 1,85,00,000 రూపాయలు లేటెస్ట్, 1,85,00,000 jనాభా ఉన్నట్టుగా లేటెస్ట్ అంచనా ఇది 2025 నాటికి ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ సినారియోలో. సో ఇది భారతదేశంలో ఏంటంటే గతంలో మనం చూసాం. ఇప్పుడు నిన్న ఆటోమేటిక్ గా 292 జీవోని మరి సిఎస్ రామకృష్ణారావు గారు రిలీజ్ చేశారు. దీన్ని మొత్తం కూడా ఒక డిలిమిటేషన్, ఒక తుది రూపం అనేది ఫైనల్ అయిపోయింది. ఇక్కడ ఇందాక మీరు అన్నట్టుగా ప్రభాకర్ రెడ్డి గారు కూడా చెప్పారు, ఇక్కడ ఏంటంటే దాదాపు ప్రజల నుంచి పబ్లిక్ డొమైన్ లో పెట్టి 6,000కు పైగా సూచనలు సలహాలు తీసుకున్న తర్వాతనే ఇది ఫైనలైజ్ చేయడం జరిగింది. అంటే దీంట్లో ఒక్కటి కాదండి, 12 జోన్లు, ఒక్కొక్క జోన్కి 5 సర్కిల్ చొప్పున 60 సర్కిళ్లు, ఒక్కొక్క సర్కిల్ కి మళ్ళీ 5 డివిజన్ల చొప్పున 300 వార్డులు. అంటే ఇది ఒక చాలా డివిజన్ గా అట్లా విభజించుకుంటూ చేసింది. దీంట్లో దాదాపు 12 మంది ఉన్నతాధికారులు ఉంటారు. అంటే చూసాం మనం 9 మంది ఐఏఎస్లు, ఒక 3 ఉన్నతాధికారులు మొత్తం కలిసి, అంటే ఆ రేంజ్ ఉన్న వాళ్ళు ఒక 12 మంది అధికారులతోటి ఒక పకడ్బందీగా, అంటే ఒక రకంగా చెప్పాలంటే శ్రీనివాస్ గారి సగం తెలంగాణ అనుకోవాలి. అందుకనే సిటీ ఆఫ్ తెలంగాణ కోర్ అర్బన్ రీజన్ అని పేరు పెట్టడం జరిగింది. ఇది
డిసెంబర్ 2 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. సో ఇప్పుడు ఏంటంటే ఈ విధంగా ఇది అనేది మార్పు అనేది అభిమానం జరుపుకుంటూ వస్తుంది. ఇలా ప్రపంచంలో ఇది ఒక మెగా సిటీగా, గ్లోబల్ సిటీగా ఇవాళ హైదరాబాద్ అనేది అవతారం ఎత్తింది. ప్రపంచంలో హైయెస్ట్ గా జనాభా ఉంది టోక్యో నగరం. మనం చూసుకుంటే 3,72,00,000 ఉండే ఇప్పుడున్నటువంటి లేటెస్ట్ లెక్క ప్రకారం. తర్వాత ఇప్పుడు సెకండ్ ప్లేస్ లో ఢిల్లీ వచ్చింది. ఆ షాంఘై కావచ్చు, అదే విధంగా ఈ ఢాకా బంగ్లాదేశ్ తర్వాత ఇవాళ టాప్ 10 లో ఇవాళ ఢిల్లీ అనేది ప్లేస్ లోకి వచ్చింది. ఇవాళ జనాభా పరంగా మీరు అన్నట్టుగా ఫ్లోటింగ్ కూడా వచ్చిపోయే వాళ్ళు ఎవ్రీడే 10 to 15 lakhs మంది ఉంటున్నారు ఈజీగా. సో ఇవాళ భారతదేశానికి అంత గుర్తింపు వచ్చేటట్టుగా ఇవాళ దీన్ని చేయడం జరిగింది. ఈ దాదాపుగా మొన్న ఏమైందంటే దాదాపు 20 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్ హైదరాబాద్ లో విలీనం చేసి దీన్ని గ్రేటర్ హైదరాబాద్ ని ఒక విస్తరించడం జరిగింది. దీన్ని మనం ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏమవుతుందంటే ఇక్కడ శ్రీనివాస్ గారు విడివిడిగా ఉండటం వల్ల ఈ శివార్లో మున్సిపాలిటీలో నిధుల సమస్య ఒకటి ఉంది, డ్రైనేజ్ సమస్య కానీ, వీధి దీపాలు కానీ, లేకపోతే సెంటర్ లైటింగ్ కావచ్చు, రకరకాల లేఅవుట్లు, చిన్న లేఅవుట్లు అక్కడిచ్చే కాడ ఇక్కడ ఏంటంటే మున్సిపాలిటీ కోరకం ఉంది, కార్పొరేషన్ కోరకం ఉంది, అదే విధంగా మెట్రోపాలిటన్ సిటీ కోరకం ఉంది. ఒక్కొక్క చోట ఒక్కొక్క రకం ఉండే వరకే ఒక యూనిఫామ్ అంటే ఏం లేకుండా పోయింది. ఇలా డిఫరెంట్ గా ఉన్నాయి. అలా కాకుండా మొత్తం ఒక కాంక్రీట్ గా ఒక కామన్ గా యూనిఫైడ్ గా చేసి ఇవాళ ఎంటైర్ హైదరాబాద్ ని ఒక మెగా సిటీగా, ఒక గ్లోబల్ సిటీగా ఇవాళ భారతదేశంలో ఎంటైర్ ఇండియాలో కాదు ఒక ప్రపంచమే హైదరాబాద్ వైపు చూసినట్టుగా మొన్ననే మనం చూసాము. భారీ ఎత్తున గ్లోబల్ సమిట్ జరిగింది. సో ఇవాళ ఆ రేంజ్ లో మళ్ళీ హైదరాబాద్ కూడా మహానగరం ఇవాళ మెగా సిటీ, గ్లోబల్ సిటీ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినట్టు వచ్చింది. ఈ పొల్యూషన్ కూడా మనం దీన్ని కంట్రోల్ చేయడానికి కూడా చాలా పకడ్బందీ సిస్టాన్ని కూడా పెట్టడం జరిగింది శ్రీనివాస్ గారు. సుమారు 4,051 కోట్లతోటి విద్యుత్, అండర్ గ్రౌండ్ విద్యుత్ కూడా చేయడం జరుగుతుంది. అదే విధంగా దీంట్లో కూడా రైడార్ సర్వే చేసి 3D ఆధారిత మ్యాపింగ్ చేయడం చేసిన తర్వాత దీని ద్వారా ఏంటంటే మాస్టర్ ప్లాన్ రూపొందించడం, అదే విధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ కావచ్చు, ట్రాఫిక్ మేనేజ్మెంట్ కావచ్చు, ఈ వాటర్ హార్వెస్టింగ్ కావచ్చు, అంటే ఈ పొల్యూషన్ కంట్రోల్ అన్ని కూడా ఒక సిస్టమ్ ప్రకారం ముందు నుంచే చేయడం జరిగింది. ఇవాళ మనం చూసాం ఇది హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుకి లోపల బయటకు సంబంధించిన కూడా దాదాపు 2,000 చదరపు కిలోమీటర్లు. సరే సికింద్రాబాద్ లో కంటోన్మెంట్ సుమారుగా 40 కిలోమీటర్లు మినాయించాలి, చట్ట ప్రకారం అది సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉంటుంది. సో ఓవరాల్ గా మనం మామూలుగా 2K చెప్పుకుంటే 2,053 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఇవాళ మెగా సిటీ, గ్లోబల్ సిటీ హైదరాబాద్ అవతరించింది. సో దీంట్లో ఏంటంటే ప్లాన్లు చేయడానికి కూడా ఒక కామన్ యూనిఫైడ్ తోటి ప్లాన్లు అమలు చేయడానికి ఈజీగా ఉంటుంది. బడ్జెట్ కూడా ₹1,00,00,000 బడ్జెట్ వస్తుంది. అమలు చేయడం కూడా చాలా ఈజీ అవుతుంది. దానికి సంబంధించిన సరంజామా కూడా ఒక ప్లాన్ ప్రకారం మా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తుంది. దీంట్లో కూడా ఎలాంటి సందేహం లేదు. రైట్, మళ్ళీ వస్తాను శ్రీనివాస్. ప్రభుత్వం సరే కొన్ని అభ్యంతరాలు స్వీకరించారు. ఏ మేరకు అభ్యంతరాలని పరిశీలించారన్నది నా దగ్గర సమాచారం లేదు, కానీ ఒక తుది రూపునైతే ఇచ్చారు. అట్లాగే మీ హయాంలో అత్యంత కీలకంగా వ్యవహరించినటువంటి అధికారి జయేష్ రంజన్ గారినే ఇప్పుడు ఈ మొత్తం మహానగరానికి ఒక ప్రత్యేక ఉన్నతాధికారిగా కూడా నియమించారు. ఏంటంటే ఒక ప్రధాన ప్రతిపక్షంగా సరే మీ విమర్శలు మీకు ఉండొచ్చు, కానీ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజంకి వెళ్దాం ఇవాళ, లేదంటే కన్స్ట్రక్టివ్ సజెషన్స్, నిర్మాణాత్మకమైన సలహాలు అమలు చేయకపోతే మళ్ళీ మనమే డిబేట్ పెట్టి విమర్శించవచ్చు. సుబ్రత్ పటేల్ గారు, మీకేమనిపిస్తూ ఉంది? ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్ళబోతా ఉంది? గుడ్ ఈవినింగ్ అండి మీకు, అదేవిధంగా ప్యానెల్ ఉన్నటువంటి మిగతా పార్టీ నాయకులకు, అదేవిధంగా ప్యానెల్లో ఎమినెంట్స్ కి అందరు కూడా హెచ్ఎంపీ ప్రేక్షకులకి ఈరోజు హైదరాబాద్ నగరం అంటే విశ్వనగరంగా ఉన్నటువంటిది, ప్రసిద్ధిగాంచినటువంటిది. హైదరాబాద్ ఖ్యాతిని మనం గతంలో 10 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ హయాంలో చూసుకుంటే మోస్ట్ లీవబుల్ సిటీగా కంటిన్యూస్ గా 3 సంవత్సరాలు రావడం కావచ్చు, గ్రీన్ సిటీ ఆఫ్ ద వరల్డ్ అవార్డు రావడం కావచ్చు, ఇవన్నీ కూడా గతంలో మనం చూసుకున్నాం. తర్వాత ఈ 2 సంవత్సరాల వీళ్ళ పాలనలోకి వచ్చేసరికి మొత్తం కూడా హైదరాబాద్ స్టాండర్డ్స్ అన్ని పడిపోవడం, వేస్ట్ మేనేజ్మెంట్ కావచ్చు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, ఈ వర్షాలు వచ్చినప్పుడు కనీసం ఫ్లైఓవర్ల మీద ఆ వాటర్ లాగింగ్ అయితే తీసేటటువంటి లాగ్స్ ఏదైతే ఉంటాయో అది కూడా క్లీన్ చేసేటటువంటి పరిస్థితి లేక ఫ్లైఓవర్ల మీద కూడా వర్షం నీరు ఉన్నటువంటి చూసాం. అంటే విషయం ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ మేజర్ గా ఎప్పుడైనా కానీ మన రాజ్యాంగం కోరుకున్నట్టు 74th అమెండ్మెంట్ తీసుకుని వచ్చిన సందర్భంలో అర్బన్ లోకల్ బాడీస్ కి, అదేవిధంగా 73rd అంటే రూరల్ లోకల్ బాడీస్ సంబంధించినటువంటి దాంట్లో డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్స్ ఉండాలి. వాస్తవానికి మీరు కూడా అదే సిద్ధాంతాన్ని నమ్ముతారని అనుకుంటున్నారు, ఎందుకంటే మీరు గతం నుండి కూడా ఒక సామాజికవేత్తగా మీరు పనిచేసినప్పుడు డీసెంట్రలైజేషన్ ఉంటేనే ప్రజలకు అంతా కూడా సౌకర్యం, ప్రజలకు కరెక్ట్ గా అందుతుంది అంత అనేది, గవర్నెన్స్ అందుతుంది అనేది అందరం కూడా నమ్మేటటువంటి వాళ్ళం. దానికి అనుగుణంగానే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మనము జిల్లాలని 10 జిల్లాలు ఉన్నది 33 జిల్లాలు చేసుకోవడం జరిగింది. ఈ రోజు మా వికారాబాద్ చూసుకుంటే గతంలో మాకు జిల్లా కేంద్రం అంటూనే లేకున్నటువంటి పరిస్థితి ఉండే. హైదరాబాద్ లో ఎక్కడనో ఏరేసి పట్టినటువంటి కార్యాలయాలు ఉంటుండే. అట్లాంటి పరిస్థితిలో ఈ రోజు ఒక వికారాబాద్ జిల్లా అంటే ఒక ఎస్పీ కావచ్చు, కలెక్టర్ కావచ్చు,
జిల్లా యంత్రాంగం అంతా కూడా ప్రజలకు ఇప్పుడు కూడా అందుబాటులో కాదు ఉండేటువంటి సుబ్రత్ పటేల్, ఇప్పుడు కూడా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు ఆల్మోస్ట్ కమిషనర్ స్థాయి వాళ్ళనే జోనల్ కమిషనర్గా నేను చూసిన వరకు నాకు అనిపించింది చాలా సీనియర్. ఎందుకంటే ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ ఒక 3-4 నియోజకవర్గాల సైజు ఉన్నటువంటి డివిజన్స్ ఇవి, జోన్లు. ఈ మొత్తం కలుపుకుంటే ఒక 40 నియోజకవర్గాలు అవుతాయి. అంతకుముందే 29 అసెంబ్లీ నియోజకవర్గాలు నాకు తెలిసి జిహెచ్ఎంసీ పరిధి. ఇప్పుడు దాదాపు 40 నియోజకవర్గాలు ఉంటుందో, నేను కరెక్ట్గా చూడలేదు కానీ మీ దగ్గర సమాచారం ఉంటే చెప్పండి. చాలా సీనియర్ ఆఫీసర్స్నే బాధ్యులుగా పెడుతున్నారు. విషయం ఏంటంటే ఇప్పుడు 1,34,00,000 జనాభా అని వాళ్ళు చెప్తున్నారు. దానికి సంబంధించి చట్టం ఏం చెప్తుందంటే, నువ్వు ఎప్పుడైనా డివిజన్ ఇప్పుడు 300 డివిజన్లు చేసిరు కాబట్టి 10% వేరియేషన్ ఉండొచ్చు. అది మనం ఎప్పుడు ఏది కంపేర్ చేసినా 10% అంటే మినిమం ఈ రోజు 1,34,00,000 ఓటర్లు జనాభా 1,34,00,000 మేబీ ఓటర్లు సార్, జనాభా 1.8 crores అంటున్నారు కదా. ఇప్పుడు మనకు జనాభా ఓటర్స్ తీసుకుంటే దాంట్లో ఓటర్స్ 44,667 ఓటర్స్ ప్రతి డివిజన్ కి ఇంచుమించుగా ఉండాలి. 10% ఎక్కువ ఉండొచ్చు, 10% తక్కువ ఉండొచ్చు. కానీ ఈ రోజు ఉన్నటువంటిది ఏంటంటే 18,000 నుండి ఒక డివిజన్ ప్రారంభం అయితే మనకు దుర్గాంజాల్లో 70,000 ఓటర్స్ కి ఒక డివిజన్ ఉంది. అంటే ఇది డివిజన్ అనేది అన్సైంటిఫిక్ గా జరిగింది అనేది మొన్న జిహెచ్ఎంసీకి సంబంధించి జరిగినటువంటి మీటింగ్ లో కూడా ఈ స్పెషల్ గా ఈ డీలిమిటేషన్ సంబంధించిన మీటింగ్ లో స్పష్టంగా మా ప్రజాప్రతినిధులు కావచ్చు, మా మాజీ మంత్రులు కావచ్చు, మా కార్పొరేటర్లు కావచ్చు, అందరు కూడా అన్సైంటిఫిక్ గా చేసిర్రు. ఎలాంటి ప్రజాప్రతినిధుల అభిప్రాయం కూడా తీసుకోలేరు. ఒక డివిజన్ ని మీరు మళ్ళా డీలిమిటేషన్ అంటే డివైడ్ చేసేటప్పుడు, బౌండరీ ఫిక్స్ చేసేటప్పుడు కనీసం ఆబ్జెక్షన్ తీసుకోకుండా 5,900 ఆబ్జెక్షన్స్ వస్తే ఇక్కడ కూడా ఆబ్జెక్షన్ ని పరిశీలించడానికే సమయం కావాలి. కానీ ఏదో తీసుకున్నంత మాత్రం ఇప్పుడు కోర్టులకు పోతుంది కాబట్టి మేము ఆబ్జెక్షన్ తీసుకున్నామని చెప్పడానికి తీసుకున్నారు, కానీ దాని మీద కరెక్ట్ గా అది చేయలేరు అనేది మా ప్రథమ. ఇది ఒక పాయింట్ సుబ్రత్ పటేల్ గారు, మీరు అన్నట్టుగా గతంలో కూడా ఈ సమస్య ఉండేది. గతంలో అయితే ఇంకా మీకు గుర్తుందో లేదో 2009 నాకు బాగా గుర్తు, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అప్పుడైతే ఓల్డ్ సిటీలో 19,000 ఉండేది కొన్ని డివిజన్లు. వేరే మోతీనగర్, కూకట్పల్లి హౌసింగ్ బోర్డు అయితే 1,00,000 ఓట్లు ఉండేవి. ఆ తర్వాత మళ్ళీ 2017 మీ హయాంలో కొంత వాటిని రేషనలైజ్ చేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు కూడా అవి చేసుకోవచ్చు. బట్ నేను అనేది ఓవరాల్గా సర్వీసెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో వద్దాం సార్. ఇది ఆల్రెడీ మనం 2-3 సార్లు పెట్టుకున్నాం డిబేట్. సుబ్రత్ పటేల్ గారు ఏం చెప్తారు? అయితే ఇప్పుడు సర్వీసెస్ వస్తే ఎట్లుంటది అంటే శ్రీనివాస్ గారు, సర్వీసెస్ విషయంలో ఎప్పుడన్నా ఒకటి ఇప్పుడు ఆదిబట్ల వాళ్ళు కావచ్చు, బడంపేట వాళ్ళందరూ కూడా వాళ్ళు చెప్పేది ఏంటంటే వాళ్ళ జోనల్ ఆఫీస్ 20 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉందని చెప్పి వాళ్ళు ఆబ్జెక్షన్ చేస్తారు. 20 కిలోమీటర్లు ఒక ఆఫీస్ పోవాలంటే 20 కిలోమీటర్లు సామాన్య ప్రజలు ఎక్కడ పోతారు? ముఖ్యంగా సామాన్య ప్రజలు ఇప్పుడైతే హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి మిగతా ప్రాంతాలు ఇప్పుడైతే 27 మున్సిపాలిటీలు కావచ్చు, 3 కార్పొరేషన్లు, అదే విధంగా పంచాయతీలు కలుస్తున్నటువంటివి, వాళ్ళందరూ కూడా ఇప్పుడు డబుల్ ట్యాక్స్ అయ్యేటటువంటి పరిస్థితి ఉన్నది. సామాన్య ప్రజలకు మేము చాలా మనం మున్సిపాలిటీలలో చూస్తుంటాము, కొన్ని గ్రామాలను కలిపినంత మాత్రాన మున్సిపల్ స్థాయికి రావు. ఈ రోజు మనం మొన్ననే చాలా చర్చించుకున్నాం జూబ్లీస్ విషయంలో. జూబ్లీస్ అని పేరుకి మాత్రమే జూబ్లీస్, కానీ జూబ్లీస్ లో మొత్తం కూడా ఎక్కడ సౌకర్యాలు లేవు, డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, అవన్నీ కూడా ఇబ్బందికరంగా ఉన్నది, ఆ డెవలప్మెంట్ లేదు అని చెప్పేసి మనం చాలా చర్చించుకున్నాం ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఇట్లాంటి సిటీ సెంటర్ లో ఉన్నటువంటి జూబ్లీస్ కే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు హైదరాబాద్ చుట్టూ విస్తీర్ణంగా ఉన్నటువంటి దాంట్లో అవి ఈ రోజు వీళ్ళు ఇచ్చేటటువంటి జిహెచ్ఎంసీ లో మొన్న జరిగితే మీటింగ్ లో కార్పొరేటర్లని మేయర్ గుర్తించలేనటువంటి పరిస్థితి, పేర్లు కూడా తెలియనటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు 300 డివిజన్లు అయితే మన అసెంబ్లీ ఉమ్మడి రాష్ట్రం అసెంబ్లీ లాగా అనుకోండి, ముఖ్యమంత్రి వేరు. కానీ ఇది వచ్చే వరకు ఒక జిహెచ్ఎంసీ పరిధిని మొత్తం కూడా ఇంత పెద్దగా విస్తరించి ఇక్కడ దేశంలో ఇంత పెద్ద నగరం లేదు. ఒకటి కాదు సుబ్రత్ పటేల్ గారు, నాకు బాగా గుర్తు కేటీఆర్ గారే అర్బన్ డెవలప్మెంట్ హైదరాబాద్ బాధ్యతలు చూస్తున్నప్పుడు మంత్రిగా ఒకసారి వరదలు వచ్చినప్పుడు ఆయన ఒక ప్రకటన చేశారు. చాలా హానెస్ట్గా అనిపించింది నాకు. హైదరాబాద్లో వరదలు వస్తే మునక్కుండా ఉండాలంటే ఒక 20,000 కోట్లు ఖర్చు పెట్టాలి అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి సంబంధించి, కొంత టైం పడుతుంది అని ఆయన ఓపెన్గా, ఇది ఏదో ఒక్క రోజులో అయ్యేది, ఎందుకంటే ఒక్క రోజులో డెవలప్ అయింది కాదు, సమస్యలు కూడా ఒక్క రోజు కాదు. కాబట్టి ఇప్పటి ప్రభుత్వం కూడా ఎంతవరకు చేస్తారో మనకు తెలియదు, కానీ మీది ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఏ రకంగా ముందుకెళ్తే బాగుంటుంది? సమస్యలు ఉన్నాయి, లేవని కాదు. సమస్యలు ఈరోజు సమస్యలే కదా మనం ముఖ్యంగా అడ్రస్ చేయాల్సింది. ఈరోజు ప్రజాప్రతినిధులు అనేది కింది స్థాయిలో ఉంటే డీసెంట్రలైజేషన్, క్వశ్చనబిలిటీ,
ఇవన్నీ కూడా మంచి point. ఆన్సర్ చేసేటటువంటి పరిస్థితి ఉంటది. మంచి పాయింట్. ఈ రోజు ఇప్పటివరకు గ్రామాలలో మనకు ప్రజాప్రతినిధులు లేకపోవడం వల్ల గ్రామాలు మొత్తం కూడా కుంటుపడ్డది పరిపాలన అని చెప్పుకున్నాం. ఓకే ఈ రోజు అదే విధంగా ఈ రోజు ఒక మేడ్చల్ నియోజకవర్గంలో దాదాపు 200 చిల్లర ఉన్నటువంటి కార్పొరేటర్లు కావచ్చు, అదే విధంగా వార్డు కౌన్సిలర్లు కావచ్చు, ఇవన్నీ కూడా పోయి ఈరోజు కేవలం 16 మంది ప్రజాప్రతినిధి అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇది డీసెంట్రలైజేషన్ కి పూర్తిగా వ్యతిరేకము. సెంట్రలైజేషన్ ఉంది, అది కేవలంగా ముఖ్యమంత్రి రియల్ ఎస్టేట్ ఉద్దేశంతోనే ఇవన్నీ కూడా చేస్తుండు. సెంట్రలైజ్ గా మొత్తం విస్తరించిన నగరాన్ని మొత్తం కంట్రోల్ చేసే దాంట్లో భాగంగానే ఇది తీసుకొని వస్తుండ అనేది మా మళ్ళీ వస్తాను. సుబ్రత్ పటేల్ గారు, కిషోర్ గారు, మీరు ప్రపంచంలో చాలా నగరాల్లో తిరిగారు, ముఖ్యంగా హైదరాబాద్లో చాలా సంవత్సరాలు, యుఎస్లో చాలా సంవత్సరాలు ఉన్నారు. సో నా పాయింట్ ఏంటంటే సివిక్ సొసైటీ బాధ్యత ఇప్పుడు ఇలాంటి వాటిలో. సరే, ఒక రాజకీయ పార్టీకి మీ అభిప్రాయాలు మీరు చెప్పండి. మనకు కూడా హైదరాబాద్లో గతంలో కాన్ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ ఉండేవి. ఇప్పుడు ఇంత పెద్ద ఇది వచ్చినప్పుడు తార్నాక, హౌసింగ్ బోర్డు, మధురా నగరు, కొన్ని డివిజన్స్లో బలమైన రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ అన్నీ కలిసి ఒక కాన్ఫెడరేషన్గా చాలా పవర్ఫుల్గా ఒక 5-6 పూర్తి స్థాయి డివిజన్లో ఉన్నా కూడా మొత్తం కమిషనర్ వాళ్ళతో మాట్లాడే పరిస్థితి, జిహెచ్ఎంసీ కమిషనర్ అలా ఉండేది. సో ఇప్పుడు సివిల్ సొసైటీ ఇన్వాల్వ్మెంట్ కూడా ఖచ్చితంగా ఏ రకంగా ఉండాలి, దానికి ఏమి ఏర్పాట్లు కనపడుతుంది? ముందుగా కటారి గారు మీకు, అట్లాగే ప్రభాకర్ రెడ్డి గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి, శుభప్రద పటేల్ గారికి, మన హెచ్ఎంటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. సో నేను ఫండమెంటల్స్ కొంచెం వెనక్కి వెళ్తాను. ఇప్పుడు నిజాం కాలం నుంచి హైదరాబాద్ ఉందండి. ఇప్పుడు తెలంగాణ, హైదరాబాద్ మేజర్ సిటీ. ఇప్పుడు ఆంధ్ర, చెన్నై కోల్పోయింది, క్యాపిటల్ లేదు. తెలంగాణ, ఆంధ్రాని కలిపాము. మొత్తం ఆంధ్ర, తెలంగాణ క్యాపిటల్ మళ్ళీ ఒకటే, కర్నూలు నుంచి అది పోయింది, ఇంకే సిటీకి పెరగలేదు. హైదరాబాద్ 75 ఏళ్ల చరిత్ర. ఎక్కడ కూడా లీడర్షిప్లో ఇంత పెద్ద రాష్ట్రమే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయినా కానీ తెలంగాణ, హైదరాబాదు, దాని తర్వాత ఇంకొక సిటీ అనేది ఎస్టాబ్లిష్ చేయలేని, నిజంగానే అంటే ఇట్స్ ఏమంటారంటే ల్యాక్ ఆఫ్ ఇమాజినేషన్ అనాలా, ఫెయిల్యూర్ ఆఫ్ ఇమాజినేషన్ అనాలా, ఏమనాలో అర్థం కాదు. పాపులేషన్ అప్పటికి ఇప్పటికి 75 సంవత్సరాలు సార్. ఇంకొక సిటీని ఒక ఆల్టర్నేటివ్గా, ఇప్పుడు మీరు అన్నారు చేయబట్టి, ప్రపంచ దేశాలు అంటున్నాం చేయబట్టి, ఇప్పుడు నేను కాలిఫోర్నియాలో ఉన్నాను. మీరు చూడండి, అక్కడ ఇప్పుడు శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియా అంటారు, మొత్తం టెక్ ఇండస్ట్రీ అంతా అక్కడ ఉంటుంది. లాస్ ఏంజలీస్ వెళ్ళామనుకోండి, హాలీవుడ్, తర్వాత మేజర్ ఇండస్ట్రీ అంతా అక్కడ ఉంటుంది. కిందికి వెళ్ళామనుకోండి, డిఫెన్స్, శాండియాగో, ఈ 3 ఉండగా క్యాపిటల్ బై సాక్రమెంటోలో ఉంటుంది. అంటే పాపులేషన్స్ లార్జ్ ఉన్నప్పుడు మనం అందరినీ ఒకే దగ్గరికి తీసుకొద్దామా? ఇప్పుడు టోక్యో మహానగరము గొప్ప, మీకు తెలుసు అక్కడ ఇల్లు ఎంత చిన్న వాటిలో ఉండాలి. ఈరోజు నేను చూస్తున్నాను, అంటే నేను హైదరాబాద్ ఈ దీంట్లో మీరు కానిస్టేబుల్స్ రోడ్ల మీద పాపము పొద్దున్నంతా పొల్యూషన్ ఉంటుంది కదా, ట్రాఫిక్ కానిస్టేబుల్స్ ఎస్పెషల్లీ, టీచర్స్, ఏది ప్రైవేట్ స్కూల్స్ ఎన్ని ఉంటాయి కదండి, అందులో చెప్పేవారు, మెయిడ్స్, డ్రైవర్స్. సార్ కిరాయి ఎంత ఉంటుంది చెప్పండి, వాళ్ళ శాలరీలు ఎట్లా ఉన్నాయి చెప్పండి. అసలు దుర్భరం అయిపోతుంది కదా. అంటే అర్బనైజేషన్ ఇష్యూస్ ఉన్నాయి. కానీ నేను అనేది ఏంటి అంటే ఫస్ట్ ఫండమెంటల్స్ ఏంటంటే, ఇప్పుడు దాదాపు మీరు ఒక స్టేట్, దిస్ ఇస్ నాట్ లైక్ ఢిల్లీ. ఢిల్లీ ఈజ్ అ సిటీ స్టేట్, వాటికన్ ఈజ్ అ సిటీ స్టేట్. సిటీయే స్టేట్, స్టేటే సిటీ, అసలు కంట్రీయే వాటికన్ అయితే. కానీ మనది అట్లా కాదు సార్. ఇంత విశాలంగా ఉన్న, ఎస్పెషల్లీ అంతకుముందు ఆంధ్రప్రదేశ్ యూనిఫైడ్ ఉన్నప్పుడు కూడా అంత ఉంది కదా, ఇంకొక ఆల్టర్నేటివ్ చేయలేకపోయారు. ఇది పొలిటికల్ ఫెయిల్యూర్ అంటాను ఫస్ట్ థింగ్. దాని తర్వాత ఈరోజు తెలంగాణలో సగం పాపులేషన్ ఒకటే సిటీలో ఉంటుంది అని అంటే, మీరు ఇంతకుముందు శుభప్రద పటేల్ గారు కాన్సన్ట్రేషన్ ఆఫ్ పవర్ గురించి మాట్లాడారు. అది పొలిటికల్ పవర్, పాలిటిక్స్లో చీఫ్ మినిస్టర్ గారు వాట్ ఎవర్ హూ ఇస్ రన్నింగ్ ది స్టేట్ గవర్నమెంట్ ఆల్మోస్ట్ ఇది ఒకటి ఉండడం వల్ల ఇక లోకల్ బాడీ ఏముంది సార్, 2 పెట్టేసి రూరల్కి ఒకటి, అర్బన్కి ఒకటి పెట్టేస్తే ఇంకా లోకల్ అనేది ఉండదు కదా దాంట్లో. ఆ స్టేజ్కి వచ్చింది కదా. నేను అదనట్లేదు. ఇప్పుడు 50% జనాభా ఒకటే దగ్గర ఉన్నప్పుడు అది యువర్ అవంత్ గార్డ్ అంటారు. అంటే సొసైటీలో ఇప్పుడు సార్ ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసర్స్ అందరూ మనం ప్రశాసన్ నగర్ వెళ్ళండి, సినిమా యాక్టర్లు ఉన్నారు, ఇండస్ట్రియలిస్టులు ఉన్నారు, బాగా చదువుకున్న సివిక్ సొసైటీ అని ఈరోజు ఎవరైతే మాట్లాడుతామో వాళ్ళందరూ సిటీలోనే ఉన్నారు. ఇప్పుడు ఎక్కడో ఏదో అయితే వీళ్ళకి ఏమైనా పడుతుందా రేపు? అంటే
పవర్ ఎట్లా కాన్సన్ట్రేట్ అయిపోయింది అని అంటున్నాను నేను అనేది. ఇది రెండో ఇదండి, అంటే ఆల్టర్నేటివ్స్ మనకు లేకుండా మన నేను బీఆర్ఎస్ అనట్లేదు, కాంగ్రెస్ అనట్లేదు, అంతకుముందు టీడీపీ కాదు, ఎవరు కాదు, అసలు రెండు రాష్ట్రాలే లీడర్షిప్ లేకమై కూడా ఫెయిల్ అయిపోయాయి కదా. సో దాట్ 75 years కూడా అది ఒక ల్యాక్ ఆఫ్ ఇమాజినేషన్ అని అంటాను నేనైతే. నిజంగానే టోటల్ అట్టర్ ఫెయిల్యూర్ ఆ విషయంలో. ఈ రోజు పోనీ తెలంగాణ వచ్చింది, తెలంగాణ వచ్చిన తర్వాత అయినా కానీ మనం ఒకటే సిటీ ఉండి ఇప్పుడు ఎట్లాంటి దీనికి దారి తీసిందో మనకు తెలుసు. తెలంగాణ వచ్చినాకైనా డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ ఉంటుంది అనుకున్నాం. ఈవెన్ తెలంగాణ రావడానికి హైదరాబాద్ కాంట్రిబ్యూషన్ ఏంటి, వరంగల్ కాంట్రిబ్యూషన్ ఏంటి, ఇంకొకటి కాంట్రిబ్యూషన్ ఏంటి, ఇంకొకటి చూడండి, అన్ని ప్లేసెస్లో నుంచి ఉంది. యాక్చువల్లీ రూరల్ నుంచి ఇంకెక్కువ ఉంది, అంటే సెకండ్ టియర్ సిటీస్ నుంచి ఎక్కువ ఉంది తెలంగాణ కోసం కాంట్రిబ్యూషన్ ఫైట్లో కూడా. కానీ ఆల్ ఆఫ్ దోస్ నౌ విల్ బికమ్ మోర్ నెగ్లెక్టెడ్, మోర్ అండ్ మోర్ నెగ్లెక్టెడ్. అంటే ఇది కాంగ్రెస్ ఉండడం వల్ల నెగ్లెక్ట్ అవుతుంది అనట్లేదు నేను, బీఆర్ఎస్ ఉండడం వల్ల. అంటే మీరు సెకండ్ పాయింట్ ఇండియాలో దూరంగా పెరిగిన ఇంకొక నగరం చెప్పండి నేను, ఎందుకంటే ఎగ్జాంపుల్ పూణే ఉంది సార్. పూణే కూడా మొదటి నుంచి కొంత ఇది నోయిడా ఉంది, ఢిల్లీకి ఆనుకోనే పెరిగింది, నవీ ముంబై ఆనుకోనే పెరుగుతుంది. మనకి అట్లా సైబరాబాద్ ఇప్పుడు పూణే పెరిగింది సార్. ఇప్పుడు అదర్ సెకండ్ టియర్ సిటీస్, ఇప్పుడు మైసూర్ ఉంది, మీకు నిజంగానే ఇన్ఫోసిస్ క్యాంపస్ బెంగళూరు దగ్గర నుంచి అయితే మీరు యాక్చువల్లీ ఇది వెరీ సింపుల్ క్వశ్చన్ సార్. మీరు క్యాపిటల్ సిటీ ఆర్ మేజర్ నెంబర్ 1 సిటీ ఆఫ్ ది స్టేట్ తీసుకోండి, స్టేట్ యొక్క జీడిపి తీసుకోండి, నెంబర్ 1 సిటీ ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది అనేది, ఎంత స్క్యూడ్ ఉందని. వన్ స్టేట్ దట్ ఇట్ ఈస్ నాట్ లైక్ దాట్, తమిళనాడు, చెన్నై, కోయంబత్తూర్, వాళ్ళకి చాలా సిటీస్ ఉన్నాయి. ఒక దగ్గర టెక్స్టైల్స్ ఉంటుంది, ఒక దగ్గర ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఉంటుంది, ఇంకో దగ్గర ఇంకోటి ఉంటుంది, ఇంకో దగ్గర ఇది ఉంటుంది. అందుకనే ఎయిర్పోర్ట్స్ కూడా మల్టిపుల్ ఉంటాయి, వేరియస్ రాష్ట్రాల్లో ఎయిర్పోర్ట్స్ కూడా మల్టిపుల్ ఉంటాయి. కేరళ ఓకే, అది టూరిజం అనండి, ఏదనండి, కొచ్చిన్ ఒకటి ఉంటుంది, తిరువనంతపురం ఇంకొకటి ఉంటుంది, ఇట్లా ఉంటాయి కదా. మనకు ఈవెన్ మధ్యప్రదేశ్ చూడండి సార్, మల్టిపుల్ సిటీస్ ఉన్నాయి, ఎగ్జాక్ట్లీ. అండ్ దాని తర్వాత ఉత్తరప్రదేశ్లో కూడా అట్లాగే మల్టిపుల్ సిటీస్ ఉన్నాయి. అయితే మనము అది ఒక్కటి కాకుండా ఫైనల్గా ఇంకొక విషయం చెప్తాను. ఈ థర్డ్ థింగ్, ఇంతకుముందు సుప్రద్ పటేల్ గారు కూడా చెప్పారు, 18,000 40,000 18,000 మందికి ఒక కార్పొరేటర్ ఉంటే మరి ఆ 40,000 మంది ఏం పాపం చేసుకున్నారు సార్? వాళ్ళకి ఇద్దరు ఉండాలి కదా. వీరి ఓటు సగం వాల్యూ ఎందుకు, వారి ఓటు ఇదేంటి? దీన్ని జెర్రీ మ్యాండరింగ్ అంటారు. మనకి మీకు తెలిసిందే, యుఎస్లో ఇది ఏం చేస్తారంటే మనం ఎట్లాగైతే గెలిచేటట్లుగా ఈ డివిజన్స్ జాగ్రఫీని ఏ విధంగా కార్వ్ అవుట్ చేద్దామని అన్న టైప్లో ఉంటుంది. ఇంకొక ఫైనల్ పాయింట్ చెప్తాను నేను, ఇది నేను వన్ ఆఫ్ ది క్రూషియల్ పాయింట్స్ సార్. ఇది ఇప్పుడు నేను దాదాపు ఒక 40 ఏళ్ళు హైదరాబాద్లోనే ఉన్నాను నా జీవితంలో, రైట్? 40 కాకపోతే 30-35 ఏళ్ళు అయితే ఇక్కడే ఉన్నాను. ఒక్కటి చూశాను, దేర్ హ్యాస్ బీన్ ఎ సెపరేషన్ బిట్వీన్ ది ఓల్డ్ సిటీ అండ్ ది న్యూ సిటీ. అది ఎందువల్ల ఇట్లాంటి ఫండమెంటల్ చేంజెస్ కాదు. డౌన్ టౌన్ లో అట్లీస్ట్ బిల్డింగ్స్ ఉంటాయి, డెన్సిటీ ఉంటుంది, కొంచెం క్రైమ్ ఎక్కువ ఉంటుంది, లేదు అనేది ఉన్నా ఇక్కడ ఏంటంటే అసలు డెవలప్మెంట్ జరగలేదు. నేను ఓల్డ్ సిటీలో మీకు ఇండస్ట్రీస్ రావు, ఉద్యోగాలు రావు, రోడ్లు వేయరు, ఫ్లైఓవర్లు వేయరు, డ్రైనేజ్ ఇంప్రూవ్ కాదు, రోడ్ వైడనింగ్లు అవ్వవు, మెట్రో అటు వెళ్ళదు అన్న టైప్లో తయారైంది కదా. ఈ సెగ్రిగేషన్ అనేది ఏదైతే వచ్చిందో, పొలిటికల్ సెగ్రిగేషన్ అనేది ఏదైతే వచ్చిందో, ఎకనామిక్ సెగ్రిగేషన్, ఈ విధంగా ఇప్పుడు మనం పెద్దగా చేస్తున్నప్పుడు స్ట్రక్చర్ లో ఎటువంటి చేంజెస్ తీసుకొస్తే ఆ సెగ్రిగేషన్, ఎందుకంటే నేను యాజ్ న్యూ సిటీ డ్వెల్లర్గా నేనేవైతే అట్లీస్ట్ ఇంప్రూవ్మెంట్స్ అనుభవిస్తున్నానో, నేను ఓల్డ్ సిటీలో ఉండే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కి కూడా అదే డెవలప్మెంట్స్ కావాలి అని అంటున్నాను. బట్ సెగ్రిగేషన్ చేసి కాదు సార్. ఇప్పుడు మనకి స్లమ్స్ హైదరాబాద్ లో ఒకప్పుడు 3,000 స్లమ్స్ ఉండే. ఇప్పుడు ఆ స్లమ్స్ ఇప్పుడు హైదరాబాద్ చరిత్ర 75 ఏళ్ళ నాటిది కాదు సార్, 450 సంవత్సరాల నాటిది. సో పాత ప్రాంతాలు, బస్తీలు, ఇరుకు రోడ్లు ఉన్న దగ్గర ఓవర్ నైట్ చేయటం మీకు బాంబేలో 75 years అవుతుంది సార్. నేను అనేది ఏంటంటే ఈవెన్ పక్కనే ఉంది కదా ధారవి కూడా ఇంప్రూవ్ అవుతుంది సార్, కానీ మన హైదరాబాద్ మాత్రం ఇంప్రూవ్ అవ్వట్లేదు. ఒకటి ఇంకొక జస్ట్ 10 seconds ఫైనల్ గా ఇంకోటి చెప్తున్నాను. నేను ఎందుకు అని అంటున్నానంటే ఒక రకమైన సెగ్రిగేషన్ జరిగింది ఓల్డ్ సిటీలో. ఆ సెగ్రిగేషన్ ని అవాయిడ్ చేస్తూ, అంటే ఈ రిఫార్మ్స్ తెస్తున్నప్పుడు ఆ సెగ్రిగేషన్ వల్ల దుష్పరిమాణాలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించాలి అని అంటే అది పొలిటికల్ సెగ్రిగేషన్ జరిగింది, జాగ్రఫికల్ సెగ్రిగేషన్ జరిగింది, అన్ని రకాలుగా. సో ఇప్పుడు ఏమైనా స్ట్రక్చరింగ్ చేసిన డివిజన్స్ ని కాస్త ఇంటిగ్రేషన్ అంటాం, యుఎస్ లో బ్లాక్స్ అండ్ వైట్స్ ఇంటిగ్రేట్ అయినట్టుగా ఇక్కడ కూడా ఒక రిలీజియస్ పరంగానో హైదరాబాద్ సెగ్రిగేట్ అవ్వకుండా మీరు అన్నట్టు గతంలో ఉన్నంత, నాకైతే డివిజన్ నేను గమనించాను, గతంలో ఉన్నంత
గతంలో దాదాపు 40 అవుట్ ఆఫ్ 150 44 డివిజన్లు కేవలం పాత నగరానికి సంబంధించి ఉంటాయి. ఇప్పుడు 300లో కూడా ఒక 10 దాకా పెరిగినట్టున్నాయి కానీ అంతకంటే పెరగల. సో దాని ఇంపాక్ట్ తక్కువే ఉంటుంది. ఏదో ఎంఐఎం శాసిస్తుందని మీరు ఎంఐఎం గురించి శాసిస్తుంది అనట్లేదు సార్, నేను ఒక సోషల్ ఇంజనీరింగ్ మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఆ విధంగా ఒకే పార్టీ పూర్తి కంట్రోల్ ఉండి వాళ్ళు ఎప్పుడు ఉన్నా కానీ లేదు సార్, దాన్ని స్ట్రక్చరల్ గా మనం డివైడ్ చేసేయచ్చు. మొత్తము స్ట్రక్చరల్ గా చేంజ్ చేస్తే ఒక మిక్స్ ఆఫ్ పాపులేషన్ వచ్చినప్పుడు కన్సర్న్స్ అందరివి డిఫరెంట్ ఉన్నప్పుడు అవకాశం వచ్చినప్పుడు చేతులు సెగ్రిగేషన్ తీసేయాలి. బ్లాక్స్ అండ్ వైట్స్ మధ్య యుఎస్ లో అయినట్టుగా అది లేకుండానే చూద్దాం. లేదు నాకు తెలిసి ప్రభాకర్ రెడ్డి గారు ఇంకో కీలకమైన పాయింట్. ఇప్పుడు దీనిలో నిర్ణయాలు తీసుకోవటం పాలన పరంగా ఇది ఉంటుంది కానీ సివిల్ సొసైటీ బాధ్యత, బలమైనటువంటి వార్డు కమిటీలు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్, చాలా కాలం ఇప్పుడు మనకి గ్రామాలు ఎలా అయితే గ్రామ సభలో నిర్ణయాలు జరగాలనుకుంటాం, ఇక్కడ బలమైన వార్డు కమిటీలు కావాలని చాలా ఉద్యమాలు జరిగినాయి. చాలామంది నిజంగా స్టాల్వార్డ్స్ లాంటి ఇప్పుడు రావు చెలికాని గారని ఉండేవారు. అలాగే అలా ఒక 5-6 మంచి వ్యక్తులు మధురానగర్ కానీ సిటీలో వీళ్ళు నాయకత్వం ఇచ్చారు. వాళ్ళ వాయిస్ ఉండేది. ఆ వాయిస్కి ప్రభుత్వ అధికారులు కూడా విలువ ఇచ్చేవాళ్ళు. సంభవం ఈ మధ్యకాలంలో ఒక తరం మారిపోయిన నేపథ్యంలో ఈ వార్డు కమిటీలు కానీ బలమైన రెసిడెంట్ ఏదో వాళ్ళ కాలనీ మా కాలనీకి రోడ్డు ఉందా పార్క్ ఉందా కాకుండా నగరం గురించి కూడా ఆలోచించే ఇది ఏర్పాటు. ప్రభుత్వ పరంగా దానికి ఒక ఎంపవర్డ్ వార్డు కమిటీస్ ఉంటే ప్రజల అభిప్రాయం పైకి వెళ్తుంది కదా. ఓటేసిన నాయకులు ఉంటారు, మనకు నాయకులు తెలియదు కదా. ఇవాళ ఇటు గెలిస్తే రేపు పొద్దున అటు పోతున్నారు, అటు గెలిస్తే ఇటు వస్తూ ఉన్నారు, పవర్ ఉన్న వైపు వెళ్ళిపోతున్నారు. సో ఎలాంటి ఎంపవర్డ్ పీపుల్ పార్టిసిపేషన్ జరగాలంటే యాక్చువల్లీ శ్రీనివాస్, వార్డు కమిటీసు, లోకల్ కమిటీసు, లోకల్ బాడీసు, దే ఆర్ వెరీ రిలవెంట్ some 20, 30, 50 years back. అవును. టుడే బికాస్ ఆఫ్ ది కమ్యూనికేషన్, మీకు ఏ కార్నర్లో ఏం జరుగుతుంది అనేది ఏదో శాటిలైట్ ద్వారా కానీ లేకపోతే టెలిఫోన్ ద్వారా కానీ లేదా ఏదో ఒక విధంగా యు ఆర్ ఏబుల్ టు రీచ్ దెమ్, యు ఆర్ ఏబుల్ టు వాచ్ దెమ్, యు ఆర్ ఏబుల్ టు హ్యాండిల్ దెమ్. సో అది వార్డు కమిటీకి రీప్లేస్మెంట్ కింద, అంటే రీప్లేస్మెంట్ కాదు, ఎప్పుడు ఇట్ కెన్ టేక్ కేర్ ఆఫ్ దట్ ఇష్యూస్. రెండోది ఏమిటంటే అక్కడ నుంచి వార్డు మెంబర్స్ వస్తారు, కార్పొరేటర్స్ ఉంటారు. వాళ్ళు రియల్ ఇంట్రెస్ట్ తీసుకొని వాళ్ళు రిప్రజెంట్ చేస్తున్నటువంటి ఏరియాలో ఉన్నటువంటి సమస్యలు, అక్కడ ఉన్నటువంటి వీక్ థింగ్స్, స్ట్రాంగ్ థింగ్స్ చూసుకొని వాళ్ళు అక్కడ వాళ్ళ ఆస్పిరేషన్స్ బట్టి ఒక స్లమ్లో ఒక ఇది ఉంటుంది, ఒక అర్బన్ ఒక కాలనీలో మీరుండే డివిజనే తీసుకుందాం సార్. సపోజ్ జూబ్లీహిల్స్ అనుకోండి, ప్రశాసన్ నగర్ ఒక మంచి కాలనీ ఉంటుంది, జర్నలిస్ట్ కాలనీ ఉంటుంది, ఇంకా కొన్ని బస్తీలు ఏమైనా ఉంటుండొచ్చు. ఈ బస్తీ నుంచి ఒక కమిటీ, ప్రశాసన్ నగర్ నుంచి, జర్నలిస్ట్ కాలనీ నుంచి, అలా ఇంకే 4-5 కాలనీ నుంచి కలిపి ఆ కాలనీ రిప్రజెంట్ కాలనీ సంఘాల వాళ్ళే బాధ్యులుగా ఉండి ఆ 10 మంది కలిసి 10 మంది 15 మంది రాజకీయ ప్రమేయం లేకుండా జరుగుతున్నాయి. అట్లా మీరు చూడండి, నైబర్హుడ్ కమిటీస్ అని చెప్పి అప్పుడు వార్డు కమిటీలు, ఇప్పుడు నైబర్హుడ్ కమిటీస్ అంటారు. ఇప్పుడు ఒక విల్లా ఉన్న ఒక కాలనీ ఉందనుకోండి, ఆ కాలనీలో ఉండేటువంటి ఆల్ ఓనర్స్, అక్కడ రెసిడెంట్స్ అందరూ కలుస్తున్నారు. వాళ్ళు ఒక గ్రూప్ అయిపోయి వాళ్ళు ఉన్నటువంటి ఇష్యూస్ గురించి రిప్రజెంట్ చేసేదానికి కానీ వాళ్ళలో వాళ్ళు సాల్వ్ చేసుకునే దానికి కానీ అవి జరుగుతున్నాయి. ఏ కాలనీకి ఆ కాలనీ జరుగుతుంది సార్, నేను కాదంట్లా. కానీ డివిజన్ మొత్తాన్ని పట్టించుకునేవాడు కావాలి కదా. కాలనీకి వచ్చే రోడ్డు గురించి పట్టించుకోరు. కాలనీ లోపల పార్క్ కావాలని ఫైట్ చేస్తారు, లేదా కాలనీ లోపల వాటర్ కావాలి, కాలనీ లోపల లేదో గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ మల్టీ ఇప్పుడు అన్ని 2000-3000 అపార్ట్మెంట్లు ఉన్నటువంటి గేటెడ్ కమ్యూనిటీస్ వస్తుంది. ఆ లోపల ఫెసిలిటీస్ గురించి ఫైట్ చేస్తున్నారు కానీ కామన్ ఇమ్యూనిటీస్ గురించి కూడా ఒక ఇది కావాలి. దే ఆర్ కమ్యూనికేటింగ్ టు దేర్ కార్పొరేటర్. ఓకే, కార్పొరేటర్ కొంచెం యాక్టివ్ కార్పొరేటర్ ఉంటే ఆయన తిరుగుతూ ఉంటే మనం చూస్తున్నాం కదా, వాళ్ళు కొంచెం ఎక్కడైతే బాగా యాక్టివ్ కార్పొరేటర్లు ఉన్నారో వాళ్ళు అక్కడ తిరిగేసి సమస్యలు ఏంటి, డిస్పోజల్స్, వేస్ట్ డిస్పోజల్ కానీ, లేకపోతే మన వాళ్ళు వెళ్ళి శుభ్రం చేస్తున్నారా లేదా, లేకపోతే నీళ్ళ ప్రాబ్లం ఏమన్నా ఉందని చూస్తున్నారు. యాక్టివ్ లేని వార్డు మెంబర్ ఉన్నారనుకోండి, వాళ్ళు దే ఆర్ నాట్ టేకింగ్ ఇంట్రెస్ట్ తీసుకోవడం లేదు, వాళ్ళు ఆ పక్కకే పోవడం లేదు, గెలిచి కూర్చుంటున్నారు. దందా చేసుకునే వాళ్ళు దందా చేసుకుంటారు, పబ్లిక్ పని చేసే వాళ్ళు చేస్తుంటారు అనుకోండి. ఎక్కడైతే యాక్టివ్గా కార్పొరేటర్లు వాళ్ళ ఏరియాలో తిరుగుతూ
ప్రజలతో మాట్లాడుతూ సమస్యల గురించి ఆలోచిస్తే ఓకే. తప్పకుండా రిప్రజెంట్ చేస్తారు. ఓకే. ఆ కార్పొరేటర్ ద్వారా పైకి తెలుస్తుంది. ఓకే. లేదనుకోండి, వీళ్ళు అక్కడికి పోలేదనుకోండి, వాళ్ళు సమస్యలను అక్కడక్కడే చేసుకుంటారు, లేకపోతే పేపర్లో ఇచ్చుకుంటారు. ఓకే. మా ఏరియాలో రోడ్ లేదు, మా ఏరియాలో పార్క్ లేదు, మా ఏరియాలో ఇలా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం లేదు అని పేపర్లలో వేసుకోవడం జరుగుతుంది. కమ్యూనికేట్ చేయాలంటే ఏదో ఒక మెథడ్ అడాప్ట్ చేసుకోవాలన్నమాట. ఓకే. కాబట్టి కార్పొరేటర్లు ఎవరైతే ఎలక్ట్ అవుతారో, ఈ 300 వార్డ్స్లో కార్పొరేటర్లు ఉంటారు, వాళ్ళు ఎంత ఇంట్రెస్ట్ తీసుకుంటారో అంత డెవలప్మెంట్ వస్తుంది. ఓకే. వాళ్ళకున్న ఇష్యూస్ని వాళ్ళు ఇంట్రెస్ట్ చూపకపోతే వేరే ఒక మెకానిజం ఉండాలి కదా. అంటే వార్డు కమిటీ ఎంపవర్మెంట్, ప్రభుత్వంలో కార్పొరేట్ ఇంట్రెస్ట్కి ప్రజల జీవితాన్ని వదిలేయకూడదు కదా సార్ నేను అనేది. లోకల్ పీపుల్ కమ్యూనికేషన్ ఎగ్జిస్టింగ్ మెథడ్ ఉంది అది. అది కాకుండా మనకు వాళ్ళు ఇంట్రెస్ట్ తీసుకోకపోతే కూడా ఏం చేయొచ్చు అంటే వాళ్ళు లోకల్గా ఉండే ఆఫీసర్స్ని కానీ లేకపోతే మీడియా ద్వారా కానీ దే హ్యావ్ టు కమ్యూనికేట్ టు ది హైయర్ అథారిటీస్ సో దట్ వాళ్ళకు ఉన్న ఇష్యూస్ హైలైట్ చేసుకోవచ్చు. వాళ్ళకున్న ఇష్యూస్ని అది రోడ్ నీళ్ళు అయితేనేమి, రోడ్ అయితేనేమి, ఇంకా ఇతర విషయాలు ఏమున్నా కూడా వాళ్ళు మీడియా ద్వారా తెలుసుకోవచ్చు అంతే. అట్లా ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు. రైట్. ఒకసారి శ్రీనివాస్ రెడ్డి గారు, ఇప్పుడు గతంలో హైదరాబాద్ అంటే 2 కాలనీలు, బస్తీలు, ఏ అపార్ట్మెంట్లు ఉంటే చిన్న 50 ఫ్లాటో లేదా 20 ఫ్లాటో 30 ఫ్లాటో ఉండే అపార్ట్మెంట్. 100 ఫ్లాట్స్ ఉంటే ఒకప్పుడు యూసఫ్గూడలో 100 ఫ్లాట్స్ అంటే పెద్ద అపార్ట్మెంట్ కింద చెప్పుకునేవాడు. యూసఫ్గూడ చౌరస్తాలో ఉండేది, చెక్ పోస్ట్ దగ్గర. ఇవాళ గేటెడ్ కమ్యూనిటీస్, విల్లాస్ ఉన్నాయి, ఒక పెద్ద సంఖ్యలో వచ్చేసినాయి. ఇవి కాకుండా 50 ఫ్లోరు 60 ఫ్లోరు హై రైజ్ ఉండి ఒక్కొక్క కమ్యూనిటీలో 3,000 4,000 అపార్ట్మెంట్లు ఉన్న కమ్యూనిటీస్ కూడా వచ్చేసినాయి. ఇవన్నీ వాస్తవం. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు కార్పొరేటర్ ప్రజలకి ఏ మేరకు అందుబాటులో ఉంటారు, నిజంగా ప్రజలతో మమేకమయ్యే కార్పొరేటర్లు ఉంటే సంతోషం, వాళ్ళే పట్టించుకుంటారు. బట్ వాళ్ళ దీనికి వదలకుండా ఇక్కడ హైదరాబాద్ మహానగరంలో ప్రభాకర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు కాలనీకి 4 ఉంటారు సార్. అనుభవం ఉన్నవాళ్ళు, పరిపాలనలో పనిచేసిన వాళ్ళు, ప్రజా సంబంధాలు, వాళ్ళ రాజకీయాల్లో ఎన్నికల్లో పోటీ చేయకపోవచ్చు. వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసుకుంటూ ఏ డివిజన్కి ఆ డివిజన్లో అక్కడున్న కాలనీ సంక్షేమ సంఘం కానీ, బస్తీ నాయకత్వం కానీ, లేదు సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్లు కానీ, ఇప్పుడు ఉప్పల గోపాలరావు గారిని హౌసింగ్ బోర్డులో ఉండేవాళ్ళు, శాసించేవాడు ఆయన ఏరియా మొత్తాన్ని. అంత పట్టుండేది కాలనీ సంఘాలతో. నేను ఇందాక చెప్పాను, రావుచెలికని గారు తారనాకలు ఉండేవాడు. మొత్తం జిహెచ్ఎంసీ కమిషనర్ వాళ్ళు పిలిస్తే ఆ కాలనీ సంక్షేమ సంఘం సమావేశానికి వెళ్ళేవాళ్ళు. సో ఇలా నాయకత్వాన్ని గుర్తించి గతంలో మీ హయాంలోనే జరిగిన ఇవన్నీ, కాంగ్రెస్ తెలుగుదేశం హయాంలోనే నేను చెప్తుంది 10 నెలల క్రితం సంగతి. ఇవాళ నగరం దానికి 4 ఇంతలు పెరిగింది. సో ఎలా పీపుల్ భాగస్వామ్యం, ప్రజల భాగస్వామ్యం పెరగటానికి ప్రభుత్వ నిర్ణయాల్లో ముఖ్యంగా ఇవి లోకల్ బాడీస్ కాబట్టి, ఎంత పెద్ద నగరమైనా లోకల్ బాడీనే కదా. సో లోకల్ గవర్నమెంట్, దీనికి ఎలా మీరు ఏర్పాట్లు చేస్తారు? శ్రీనివాస్ గారు, మన హైదరాబాద్ మొత్తాన్ని మనం ఒకటే చూడొచ్చు. ఎందుకంటే దాంట్లో ఇప్పుడు దాదాపుగా 12 జోన్లు, మరి దాదాపుగా 60 సర్కిల్, 300 డివిజన్లు ఉన్నాయి. అన్ని విడివిడిగా ఉన్నాయి. ఇప్పుడు డివిజన్లు అంటే మట్ట సంఘం లెక్క పెట్టినట్టుగా 1,80,00,000 జనాభాని 300 డివిజన్లతో భాగించి కరెక్ట్ చేయడం అనేది ఎక్కడ సాధ్యపడదు ప్రాక్టికల్ గా. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే షేర్లింగంపల్లి 7,32,000 ఓట్లు ఉన్నాయి. మా ఉమ్మడి ఖమ్మం జిల్లా భద్రాచలం చూసుకుంటే 1,32,000 ఓట్లు ఉంది. మా పాలేరు నియోజకవర్గంలో 2,36,000 ఓట్లు. అంటే యూనిఫామ్ ఉండదు, అంత లెక్క పెట్టినట్టు చేయదు కాదు. ఇక్కడ ఎవరు తప్పు ఉంటాయి. ఎందుకంటే ఆ భౌగోళికంగా కావచ్చు, అక్కడ స్థితిగతులు కావచ్చు, కొన్ని ఆ పారామీటర్స్ ప్రకారం వాళ్ళ అబ్జెక్షన్స్ దాదాపు 6,000 అబ్జెక్షన్స్ తీసుకొని చేసింది. ఇదంతా ఒకరోజు చేసింది కాదు. ఇది ఇంకోటి ఏంటంటే ఇక రియల్ ఎస్టేట్ కోసం చేసింది కాదు. ఇక్కడ రియల్ ఎస్టేట్ కోసం చేసింది కేసీఆర్. చిన్న మండలాలు మీరు చూడండి, గద్వాల గాని, మరి ములుగు 5 లక్షల జనాభా, 4 లక్షల జనాభా ఉంది. మనం గమనిస్తే మన హైదరాబాద్ అంత అన్ని లక్షల జనాభా ఉంది. మరి దానికి ఎక్కడ కేసీఆర్ చేసినటువంటి 33 జిల్లాల 30 జిల్లాలో ఎక్కడ యూనిఫామ్ లేదు. మనం గమనించాలి దయచేసి. ఎందుకంటే రాజకీయ విమర్శలకు మన అవకాశం లేదు. మనం ఏంటంటే ఇక్కడ మనం ఒకటి గమనించాలి, కిషోర్ గారు కూడా ఇందాక ఇక్కడ ప్రపంచంలో ఎక్కడ లేని అవకాశం, ఎస్పెషల్లీ భారతదేశంలో ఎక్కడ లేని అవకాశం హైదరాబాద్ కి దాదాపు 2,053 కిలోమీటర్ల
చదరపు కిలోమీటర్ల మేర విశాలమైనటువంటి. ఇలా ఢిల్లీ మనం చూసాం, ఢిల్లీలో ఏంది నేషనల్ క్యాపిటల్ ఆఫ్ టెరిటరీ అని పెట్టారు, పేరుకి అదే తప్ప పక్క రాష్ట్రాలు కూడా దాంట్లో యాడ్ అవుతుంది. ఇప్పుడు నయా ముంబై చూసాం మనం, నేను రాయపూర్ ప్లాంట్ కూడా వెళ్ళాను, నయా రాయపూర్ అని పెట్టారు. వాళ్ళకి అక్కడ లేదు అంత అవకాశం, కానీ భారతదేశంలో ఎక్కడ లేని అవకాశం, బహుశా ప్రపంచంలో కూడా రేరు కావచ్చు. అంటే ఒక 2053 చదరపు కిలోమీటర్ల మేర ఒక హైదరాబాద్ ఒక మహానగరంగా విస్తరించింది. ఇలా అర్బనైజేషన్ డెవలప్ అవుతుంది శ్రీనివాస్ గారు, మనం అవునన్నా కాదన్నా నగరీకరణ డెవలప్ అవుతుంది. కరెక్టే సార్, నేను ఆ డెవలప్మెంట్ కాదంటలేదు సార్. ఓఆర్ఆర్ ఉంది మీకు, దాదాపు ఓఆర్ఆర్ లోపల అంతా జిహెచ్ఎంసీ అంటున్నారు, బాగానే ఉంది. కానీ ఇక్కడ పనులు జరగాలి కదా. ఇప్పుడు నాకు కొంతమంది చెప్పే మాటలు ఏంటంటే, ఓ చిన్న ప్లాన్ అప్రూవల్ కావాలన్నా ఈవెన్ జోనల్ ఆఫీస్కి వెళ్ళిన అవ్వట్లేదు, మెయిన్ హెడ్ ఆఫీస్కి వెళ్ళమన్నారు. ఈ సమస్యలు లేకుండా చూడాలి కదా మీరు. ఇదంతా డిసెంట్రలైజేషన్ అవుతుంది కదండి. 300 సర్కిల్ ఉన్నాయి, 300 డివిజన్లు ఉన్నాయి, ఇక్కడ సర్కిల్ ఉన్నాయి, జోన్లు ఉన్నాయి, ఇక్కడ విడిగొట్టుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన జిల్లా ఉంది, అన్ని జిల్లా హెడ్ క్వార్టర్ పురకం కాదండి. మన మండలాలు ఏం జరుగుతాయి, గ్రామంలో ఏం జరుగుతాయి, తాలూకాలు ఏం జరుగుతాయి, దాని వైజ్ గా వెళ్తాం. ప్రతి దానికి మనం హెడ్ క్వార్టర్కి వెళ్ళాం కదా. ఇప్పుడు ప్రతి క్వార్టర్ హైదరాబాద్ మహానగరం ఉన్నాం కదా, జిల్లా కేంద్రాలు ఉంటాయి, ఎక్కడికక్కడ డివిజన్ ఉంటుంది. ఆ పని స్థాయిని బట్టి అవసరాలు ఉంటాయి తప్ప దానికి మనం హెడ్ క్వార్టర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. దానికి మనకు మేరతోటి పని ఉండదు కదా. నేను అనుకోవటం ఏంటంటే 300 డివిజన్లు 2 లేదా 3 భాగాలు చేయొచ్చు విపులంగా. నేను అనుకోవటం ఒక అంచనా, నా పర్సనల్ అంచనా. సో ఒకటే ముద్ద ఉండకపోవచ్చు, 300 డివిజన్లు అంతా కలిపి కూడా ఒకటే ఉండకపోవచ్చు. బహుశా 2 కానీ 3 కానీ చేస్తే చేయొచ్చు మేబీ. అంటే మీ ఉద్దేశం 2-3 కార్పొరేషన్లు చేస్తారంటారా? ఇంకా మేబీ అయితే కావచ్చు మరి, ఎందుకంటే ఇక్కడ ఇంకా క్లారిటీ ఏం రాలేదు. అంటే ఇప్పుడు ఎంతగా ఫైనలైజ్ అయినా కూడా అంటే నేను యాక్చువల్గా ఆ చర్చ కూడా శ్రీనివాసరెడ్డి గారు 2-3 సార్లు పెట్టాం మనం. ఇప్పుడు ఏదైతే పోలీస్ డివిజన్లు సైబరాబాదు, హైదరాబాదు, రాచకొండ అట్లా ఉన్నాయో, ఒక 3 డివిజన్లుగా అన్న 3 కార్పొరేషన్లుగా కూడా చేసుకొని ఓవరాల్గా దానికి ఒక కామన్ రూల్స్ కొన్ని పెట్టుకునే పద్ధతి. మరి అది జిహెచ్ఎంసీ యాక్ట్ 1955 ప్రకారము, తెలంగాణ మున్సిపల్ యాక్ట్ 2019 ప్రకారం ఇవన్నీ కూడా జరిగేది ఏదైనా కూడా. సో ఆ రెండు చట్టాల రూల్స్ ప్రకారమే నడుస్తుంది. సో మేబీ నా పర్సనల్ గా అనుకోవటం అంటే ఇది ఏంటంటే మనం డివిజన్లు కూడా ఉన్నాయి కదా శ్రీనివాస్ గారు, 300 డివిజన్లు కూడా మనం మర్చిపోదు. హైదరాబాద్ మొత్తం ఒకేలా చూడొచ్చు. డివిజన్లు ఉన్నాయి, సర్కిల్ ఉన్నాయి, రోడ్లు ఉన్నాయి, ఎక్కడికక్కడ దాదాపు 12 మంది ఉన్నతాధికారులు ఉన్నారు. జేఎస్ రంజన్ గారి మహానుభావుడు ఉన్నాడు, మరి ఆర్వి కర్ణన్ కమిషనర్ ఉన్నారు, జిహెచ్ఎంసీకి చాలా మంది ఉన్నారు అధికారులు. ఇక్కడ డిసెంట్రలైజేషన్ ఉంది. మనము ఇప్పుడు హైదరాబాద్ తెలంగాణ ఒకటే అంటున్నాం మనం, ఇలా జిల్లాలు, మండలాలు. రైట్, ఓకే. నాకు ప్రజల భాగస్వామ్యం కాదు సార్. ఓటేసిన తర్వాత మళ్ళీ 5 ఏళ్ల దాకా వాళ్ళ ముఖం చూడని కార్పొరేట్లు ఉన్నారు. అది మీరు కాంగ్రెస్ వాళ్ళ, బీఆర్ఎస్ వాళ్ళ, బీజేపీ వాళ్ళ నేను అంట్లా. ఒక రోడ్డు కావాలన్నా చెప్పుకునే దిక్కుముక్కు లేని పరిస్థితులు కొన్ని నడుస్తూనే ఉన్నాయి చాలా చోట్ల. సో ఇలాంటి వాటికి పరిష్కారం అక్కడ ఉన్న స్థానిక కాలనీ సంక్షేమ సంఘాలు, బస్తీ సంక్షేమ సంఘాలకి ఏదైనా ఒక రోల్ కొంత నిర్ణయాధికారాల్లో. ఇప్పుడు ఒక డివిజన్కి రేపు పొద్దున మీరు కూడా కార్పొరేటర్కి సంవత్సరానికి 2 కోట్లు ఏదో ఇస్తారు, ఎమ్మెల్యేలకు ఇచ్చినట్టు 1 కోటి రూపాయలు లోకల్గా చిన్న చిన్న పనులకని. సో వాటిలో నిర్ణయాలన్నీ వీళ్ళ భాగస్వామ్యం, వీళ్ళ వాయిస్ వినిపించే ఏర్పాటు కావాలి కదా శ్రీనివాసరెడ్డి గారు. ఖచ్చితంగా ఉంటుందండి. ఇప్పుడు వీళ్ళ పాలక వర్గాల పదవి కాలము February 10, 2026 వరకు ఉందండి బహుశా వీళ్ళది. ఆ తర్వాత మళ్ళీ కొత్త పాలక వర్గాలు, మళ్ళీ ఓటింగ్ అనేది ఉంటుంది. లాస్ట్ 1 డిసెంబర్ 2020 అప్పుడు ఎన్నికలు జరిగినాయి. 5 years టెన్యూర్ అయిపోతుంది కాబట్టి వచ్చే February 10వ తారీఖుకి మళ్ళీ ఎన్నికలు జరుగుతాయి. దాని వరకు అంత ప్రిపరేషన్, ఇదంతా దానికోసం జరిగే ప్రిపరేషనే. ఖచ్చితంగా వాళ్ళందరినీ భాగస్వాములు చేయడం జరుగుతుంది. కార్పొరేటర్ అంటే చాలా కీలకం కదండి. ఇప్పుడు మనం ఒక్కొక్క కార్పొరేటర్ వాళ్ళ పరిధిలో ఎన్ని ఓట్లు ఉన్నా కార్పొరేటర్ 56,000 ఓట్లు, యావరేజ్ 56,000 ఓట్లు ఉంటాయి రేపు ఎలక్షన్. 45,000 నుంచి 50,000 ఓట్లు ఉండొచ్చు. ఇప్పుడు మనం లెక్క ఇందాక అదే చెప్పాను, బై చేసినట్టుగా డివైడ్ చేసినట్టుగా ఎగ్జాక్ట్ గా ఏముంటది కదండి. ఎందుకంటే అక్కడ స్థానిక పరిస్థితులు, భౌగోళిక పరిస్థితులు, ప్రజల అలవాట్లు, ఆ ఏరియా. ఇప్పుడు కొన్ని ఊర్లలో చూస్తున్నాం మనం, 500లకు కూడా ఒక ఊరు, మరి 84 కోట్లకు కూడా ఒక విలేజ్ గ్రామ పంచాయతీ ఉంది. మరి మా పాలేరు నియోజకవర్గంలో నేలకొండపల్లి తీసుకుంటే 6,900 రోడ్లు ఉన్నాయి. మరి అది గ్రామ పంచాయతీ, ఇది గ్రామ పంచాయతీ అంటే మనం ఏం చేస్తాం అంటే భౌగోళికంగా కొన్ని విడదీయలేము, మనం కలపలేము అట్లని కూడా. సో అట్లాంటి ప్రాక్టికల్ డిఫికల్టీస్ ప్రకారం పెట్టింది తప్ప ఎలాంటి ఇబ్బందులు ఏముండవు. ఇలా రియల్ ఎస్టేట్ కోసం కాదు, ఇలా ప్రజల డెవలప్మెంట్ కోసం, తెలంగాణను గ్లోబల్ సిటీగా, మెగా సిటీగా డెవలప్ చేయడం కోసం రేవంత్ రెడ్డి గారు ఒక బృహత్తరమైన ప్రణాళిక తయారు చేశారు. ఖచ్చితంగా సక్సెస్ అయింది. సుబ్రత్ పటేల్ గారు, ఈవెన్ బీఆర్ఎస్ హయాంలో కూడా మీరు పరిపాలన బాగా చేసి ఉండొచ్చు. హైదరాబాద్ ప్రజలు ఇవాళ కూడా కేటీఆర్ గారు ఎక్కడ అంటూ ఉన్నారు, హైదరాబాద్ ప్రజలకి సలామా 2 సార్లు మాకు అవకాశం ఇచ్చారు మేయర్గా అని ఆయన ప్రచారం కూడా మొదలుపెట్టారు. పార్టీలో చేరికలు కూడా నడుస్తున్నట్టుంది. అది పక్క పెడితే ఈ కాలనీ సంక్షేమ సంఘాలకి నిర్ణయాధికారంలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచే ప్రయత్నం పెద్దగా జరిగినట్టుగా నా దగ్గర అయితే సమాచారం లేదు. ఇప్పుడు ఎలా చేస్తే బాగుంది? కేవలం కార్పొరేట్ల దయాదాక్షిణ్యాల మీద ఈ నగరం ఆధారపడాలా?
ప్రజల కాలనీ సంఘాల బస్తీ సంఘాల భాగస్వామ్యానికి ఎలాంటి ఏర్పాట్లు కావాలి? శ్రీనివాస్ గారు, డెఫినెట్ గా ప్రజాస్వామ్యంలో ప్రజలు కావచ్చు, ప్రజలంటేనే డెఫినెట్ గా కాలనీలో ఉన్నటువంటి వెల్ఫేర్ అసోసియేషన్ కావచ్చు, అపార్ట్మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ కావచ్చు, ఇవన్నిట్లో వాళ్ళ భాగస్వామ్యం ఉండాలి. వాళ్ళకు ప్రభుత్వం జవాబుదారీతనంతో వ్యవహరించాలనేది అందరు కూడా కోరుకుంటారు. కానీ ప్రస్తుతం జరుగుతున్నది అట్లా ఉందా అంటే ఆ పరిస్థితులు కనిపిస్తలేవు. ఇంతకుముందు శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతూ గ్రామాలని ఈ జిహెచ్ఎంసీ వాళ్ళతో కంపేర్ చేస్తారు. ఎందుకంటే గ్రామాలు అనేది మనం ఏర్పాటు చేయము, అది ముందటి నుండి ఒక గ్రామం అనేది అక్కడ ఏర్పడి ఉంటది. అక్కడ ఉండేటటువంటి దాని ప్రకారంగా గ్రామ పంచాయతీ కావాలన్నా లేదా కొన్ని డీసెంట్రలైజేషన్ కోసం కొన్ని తాండాలని గ్రామ పంచాయతీ చేయడం జరిగింది, ఇట్లా జరిగింది. కానీ ఇక్కడ వచ్చే విషయానికి వస్తే మీరు ఈరోజు డీలిమిటేషన్ చేయదలుచుకున్నారు కాబట్టి దీన్ని ఒక సైంటిఫిక్ వేలో చేయాల్సినటువంటి అవసరం ఉండే, అదే విధంగా అందరినీ సంప్రదించి చేయాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉందనేది నేను ఒక్కరిని చెప్పడం కాదు, అక్కడ పాల్గొన్నటువంటి ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్ గారు కూడా అబ్జెక్షన్ చేశారు. అదే విధంగా దానం నాగేందర్ గారు, కాంగ్రెస్ లో జాయిన్ అయినటువంటి దానం నాగేందర్ గారు కూడా అబ్జెక్షన్ చేసిండు, గాంధీ గారు కూడా అబ్జెక్షన్ చేశారు. ఇట్లా చాలా మంది అందరు ప్రజాప్రతినిధులు అందరు కూడా పార్టీలకు అతీతంగా ఆబ్జెక్షన్ చేశారు. ఇది అశాస్త్రీయంగా చేసిండ్రు అనేది అందరూ చెప్పినటువంటి. అంటే కాదు సార్, కాంగ్రెస్ పార్టీలో చేరిన వాళ్ళని కూడా కన్సిడర్ చేయలేదంటే న్యూట్రల్ గా చేశారని ఎందుకు అనుకోరు? రాజకీయాలకు తావు లేకుండా చేశారని ఎందుకు అనుకోరు? ఇప్పుడు ఆ విషయం ఏంటంటే ఇది ముఖ్యమంత్రి గారి ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారి కనుసన్నాల్లో నడిచింది. కానీ వాస్తవికంగా ఎట్లా జరగాలి, అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్స్ కావచ్చు, ఈ రోజు 27 మున్సిపాలిటీలని 3 కార్పొరేషన్లని మీరు కలుపుకుంటున్నప్పుడు వాళ్ళ అబ్జెక్షన్స్ కావచ్చు, వాళ్ళకి ఈరోజు బాడీస్ లేవు, అక్కడ లోకల్ బాడీస్ లేవు, వాళ్ళని కూడా ఎలక్షన్స్ అయిపోయి ఉన్నాయి. కాబట్టి ఎవరి అబ్జెక్షన్ తీసుకుంటారు మీరు? అక్కడే ప్రజాప్రతినిధులు అబ్జెక్షన్ చేసినా గానీ అవి కూడా పట్టించుకోకపోవడం వల్ల ఇవన్నీ కూడా అన్సైంటిఫిక్ గా జరిగింది అనేది మేము ముందటి నుండి కూడా చెప్తున్నాం. ఇంత తొందరగా ఆధారబాధరగా చేయాల్సినటువంటి అవసరం లేదు. హైదరాబాద్ నగరాన్ని మీరు విశ్వనగరం చేయాలనే ఉద్దేశమే మీ ప్రభుత్వానికి లేదు. మీ ప్రభుత్వం ఉద్దేశం వల్ల ఫోర్త్ సిటీ కొత్త సిటీని నిర్మించాలి, కొత్త సిటీని మొత్తం అంటే ఈ హైదరాబాద్ సిటీని ఎవరు నిర్మించిండ్రు అంటే ఒకరు, సైబరాబాద్ ఎవరు అంటే ఒకరు, అట్లా ఈ రేవంత్ రెడ్డి గారు ఈ ముఖ్యమంత్రి గారి పాలన ఏంటంటే నేను ఫోర్త్ సిటీ అని చెప్పేసి మనం చూసినాం. మొన్ననే టెంపరీ గుడారాలేసి 100 కోట్లు ఖర్చు పెట్టి అక్కడ సమ్మిట్ నిర్వహించినటువంటి పరిస్థితి చూసినాం మనం. కాబట్టి ముఖ్యమంత్రి గారికి కూడా హైదరాబాద్ నగరాన్ని ఖ్యాతిని పెంచాలనే ఆలోచన లేదనేది స్పష్టం. ఆయన విధానాల వల్ల, ఆయన పాలన విధానాల వల్ల ప్రజలకు అర్థమవుతుంది. కానీ మీ ఈరోజు చెప్తుందంటే ప్రజలకు జవాబుదారితనం ఉండాలి. మీరు నిజంగా చేయాల్సింది ఏంది? మౌలికమైనటువంటి వసతులు కల్పించాలి. మీరు చేసింది ఏంది? ఈ 2 సంవత్సరాల్లో మీకు ఒక ప్లానింగ్ ఉందా? మీరు మౌలిక వసతుల కల్పనలో మీరు చేసినటువంటి ప్రయత్నం ఏంది? మీరు వేస్ట్ మేనేజ్మెంట్ కి సంబంధించి మీరు చేసినటువంటి ప్రయత్నం ఏంది? హైదరాబాద్ నగరాన్ని మళ్ళీ ఒకసారి చెత్త నగరంగా మార్చేటటువంటి ప్రయత్నం మీరు చేసింది తప్ప గొప్పగా హైదరాబాద్ లో గతంలో ఉన్నటువంటి స్టాండర్డ్స్ ని 10 సంవత్సరాల్లో తెలంగాణలో వచ్చిన 10 సంవత్సరాల్లో హైదరాబాద్ స్థాయిని ఏ విధంగా పెంచింది బీఆర్ఎస్ ప్రభుత్వం? సుబ్రత్ పటేల్ గారు, మీరు ఇవన్నీ కరెక్ట్ కావచ్చు. నేను అడిగిన ప్రశ్న, ప్రజల భాగస్వామ్యానికి అవకాశం మీ హయాంలో ఏమున్నది? ఒకవేళ ఉంటే ఇప్పుడు వీళ్ళు ఉన్నా లేకపోతే ఇప్పుడు వీళ్ళు ఏం చేయమంటారు? దానికి చెప్పండి. డెఫినెట్ గా ఉండాలి. ఆ వార్డ్ కమిటీ ఇప్పుడు చట్టంలోనే మార్పులు కూడా తీసుకురావాల్సిన అవసరం. వెల్ఫేర్ కమిటీస్ ఉండాలి, వార్డ్ కమిటీస్ ఉండాలి. ఇవన్నీ వార్డ్ కమిటీస్ అంటే కూడా తూతూ మంత్రంగా వాళ్ళు వేసుకొని ఎమ్మెల్యేలు చెప్పిన కాకుండా 100% ఒక ఈ రోజు గతంలో ఎట్లుంటుందంటే, నేను కూడా ఒక యూత్ ఆర్గనైజేషన్ పెట్టుకొని మేము ఫైట్ చేసి రాజకీయాలకు వచ్చినటువంటి వాళ్ళం. ఒక యూత్ ఆర్గనైజేషన్ పెట్టుకొని ప్రభుత్వం ఏవైతే కార్యక్రమాలు చేస్తలేదో దాని మీద క్వశ్చన్ చేయడం కావచ్చు, రిప్రజెంటేషన్ ఇవ్వడం కావచ్చు, సామాజిక బాధ్యతగా ఫీల్ అయ్యి ఒక యూత్ ఆర్గనైజేషన్ నడిపి నేను రాజకీయాలకు వచ్చినటువంటి వాళ్ళు. అట్లనే ఈ రోజు చాలా వెల్ఫేర్ అసోసియేషన్ ఉంటాయి. వాళ్ళకు ఉన్నటువంటి గ్రిప్ అంటే సమస్యల మీద వాళ్ళకు ఉన్నటువంటి అవగాహన కార్పొరేటర్లకు ఉండదు, వేరే వాళ్ళకు ఉండదు. కాబట్టి కమిట్మెంట్ కూడా ఉండాల్సినటువంటి వాళ్ళని భాగస్వాములు చేయాల్సిన అవసరం ఉంది. దాని గురించి ప్రభుత్వం దాని గురించి కూడా ఆలోచించాలి. టైం తక్కువ ఉంది కిషోర్ గారు. నేను అనేది ఒకటి, ఇప్పుడు మనకి మీకు ఎంత పెద్ద మహానగరాలు చెప్తాను, ఒకే ఒక పాయింట్. ఇప్పుడు కౌంటీలు అని ఉంటాయి, చిన్న చిన్న అక్కడికి వస్తాను. ఇప్పుడు ఆ కౌంటీలు ఎంత బాగా మీకు ఇప్పుడు ఇంతకుముందు శ్రీనివాస్ రెడ్డి గారు చెప్తున్నారు మెగా సిటీ చేయడం వల్ల ఇంకా అట్రాక్ట్ చేస్తామని. అరే ఇన్ని రోజులు 30 సంవత్సరాలు అయిందండి మనం హైదరాబాద్లో ఐటీ ఇండస్ట్రీ వచ్చి బాగా, రైట్, 35 సంవత్సరాలు. సో
ఇన్నిసార్లు ఒక్కసారన్నా బ్రోషర్లో ఇది చాలా పెద్ద సిటీ 650 స్క్వేర్ కిలోమీటర్లలో ఉందని ఎప్పుడైనా అడ్వర్టైజ్మెంట్ చూసామా? ఎవరైనా నాయకుడు మాట్లాడడం చూసామా? ఒకవేళ సైజే మ్యాటర్ అయ్యి ఉంటే ఎప్పటి నుంచో మాట్లాడుతూ ఉండేవాళ్ళము, అసలు అప్పుడే ఎక్స్పాండ్ చేసేవాళ్ళం. సైజ్ డస్ నాట్ మ్యాటర్ అండి. ఇప్పుడు కంపేర్ టు ఢిల్లీ, మళ్ళీ మీరు అన్నారు మెగా సిటీ పక్కనే మళ్ళీ నోయిడా, గాజియాబాద్, ఇవన్నీ గురుగ్రామ్ ఇదంతా వచ్చినాయి కదా, ఫరీదాబాద్ ఇదంతా రావడంతో ఈరోజు ఏమైంది, పొల్యూషన్, ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ పెరిగాయే కానీ తగ్గలేదు. మీకు శాన్ ఫ్రాన్సిస్కో, నేను ఉన్నది అక్కడ 10 ఏళ్ళు ఆ బే ఏరియాలోనే ఉన్నాను. వాట్ ఈస్ ఇట్, శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియా అంటారు, సిలికాన్ వ్యాలీ అంటారు. నేను చెప్తాను చూడండి, ఇక్కడ నుంచి వెస్ట్ నుంచి ఈస్ట్కు వస్తూ సముద్రం వైపు నుంచి శాన్ ఫ్రాన్సిస్కో ఉంటుందండి, దాని పక్కన బర్లింగేమ్ ఉంటుంది, దాని తర్వాత శాన్ మాటేయో అని వస్తుంది, ఇటు పక్కన ఫాస్టర్ సిటీ ఉంటుంది, అటు బెల్మాంట్ ఉంటుంది, అవతలికి పోతే ఇంకొక సిటీ ఉంటుంది, దాని తర్వాత బెల్మాంట్ తర్వాత శాన్ కార్లోస్ అని, ఇటు ఇది రెడ్వుడ్ సిటీ అని, రెడ్వుడ్ షోర్స్ అని, ఇవన్నీ ఇట్లా ఇప్పుడు నేను ఒక 30 రాశాను. ఇక అవన్నీ చదువుతూ పోతే రెడ్వుడ్ సిటీ, మెన్లో పార్క్, పాలో ఆల్టో, మౌంటైన్ వ్యూ, సన్నీవేల్, శాంటా క్లారా, శాన్ హోజే, ఫ్రీమాంట్, యూనియన్ సిటీ, హేవర్డ్, ఇవన్నీ ఉంటాయి కదా, ఓక్లాండ్, ఇవన్నీ కలిపితే శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియా అంటారు. ఒక్కొక్క కౌంటీ ఇక్కడలాగా కూడా కాదండి, అక్కడ పోలీసులు మళ్ళీ సపరేట్ ఉంటుంది. బెల్మాంట్ పోలీసు, శాన్ కార్లోస్ పోలీసు వేరే ఉంటుంది, జస్ట్ 1 కిలోమీటర్, ఒక 2 మైళ్ళ దూరంలో ఉంటుంది. ఆ టౌన్ వేరే ఉంటుంది. స్కూల్ డిస్ట్రిక్ట్ వేరే ఉంటుంది. స్కూల్ క్యూపర్టినోకి పేరెంట్స్ అందరూ ఉంటే ఎగబడతారు, ఎందుకంటే అక్కడ టాప్ స్కూల్స్ ఉన్నాయని చెప్పి. దానికోసం అని అక్కడ ట్యాక్స్లు ఎక్కువ కట్టడానికి రెడీ. ఇప్పుడు ఏమవుతుంది అంటే, ఇప్పుడు కోకాపేట్లో మెగా ఇన్వెస్ట్మెంట్స్ జిహెచ్ఎంసీ ఆర్ మన స్టేట్ గవర్నమెంట్ చేస్తూ ఉంటుంది. ఎక్కడైతే నిజంగానే వాళ్ళకి అసలు వాటర్ పైప్ లైన్ కూడా లేదో, నీళ్లు కూడా లేవో, డ్రైనేజ్ ఫెసిలిటీ కూడా ఇవ్వలేదో, వాళ్ళు కూడా దీనికోసం, వాళ్ళ ట్యాక్స్లు కూడా దీనికోసం వాడబడుతుంది. అంటే అర్థమైంది కదా సార్. ఇప్పుడు మొత్తం ఏమవుతుంది అంటే, ఈ ఇది ఉంది చూసారు, ఇప్పుడు కోకాపేట ఒక తీరుగా ఉంటుంది, మీరు డెవలప్మెంటే చూసుకోండి, ఇన్ఫ్రాస్ట్రక్చరే చూసుకోండి, ఇంకో జూబ్లీ హిల్స్ ఒక తీరుగా ఉంటుంది. నేను ఒకప్పుడు అంకుల్ వాళ్ళు ఇది సరూర్ నగర్లో ఉండేవాళ్ళండి, నేను వచ్చేవాడిని అక్కడి నుంచి, జూబ్లీ హిల్స్లో ఆఫీస్ ఉంటే అక్కడి నుంచి యూఎస్ నుంచి వచ్చినప్పుడు కూడా మధ్యలో వచ్చేవాడిని. ఆ ఆటో ఎక్కితే, అప్పుడు ఆటోలు ఈ క్యాబ్లు రాని, ఆటో ఎక్కితే మీకు అక్కడి నుంచి రోడ్డు వస్తూ ఉంటే ఇక్కడికి వస్తే మంచిగా డివైడర్లు, పెద్ద పెద్ద, అంటే ఇక్కడ ఎక్కడెక్కడైతే సినిమా యాక్టర్లు, హీరోలు, లేకపోతే పెద్ద రాజకీయ నాయకులు ఉంటారేమో అక్కడ ఒక తీరుగా ఉంటుంది. మరి ఆ దిల్సుఖ్ నగర్ నుంచి వస్తుంటే మధ్యలో మళ్ళీ ఇప్పుడు ఒకప్పుడు ఈవెన్ మీకు ఒకటి చెప్తాను, చిక్కడపల్లి ఏరియాలో నేను చూసింది రోడ్ వైడనింగ్ అయింది సార్ ఒకప్పుడు. ఇంకా అసలు ఆ పరిసర ప్రాంతాలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. న్యూ సిటీ ఏదైతే బిల్డ్ అవుతుంది ఇంత ఉంది కదా, మళ్ళీ ఇంకొక సిటీలో కొత్త ఫెసిలిటీస్ అంటున్నాం, కానీ ఇక్కడే ఇంప్రూవ్ చేయడానికి చాలా ఉంది కదా అనేది. నేను 4th సిటీ అంటున్నారు, ఫ్యూచర్ సిటీ అంటున్నారు, ఇక్కడ సిటీలో ముందు ఇది ఇక్కడ చేయడానికే చాలా ఉంది కదా. వైఆర్వి ఒక్కొక్క సిటీని అట్లా పడవబడేసి ఇంకా ముందుకెళ్ళిపోతాం. ఇది గత 40-45 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నది. అయితే సిటీ సెంటర్ షిఫ్ట్ అవుతూ ఉంటుంది, కానీ రిజువనేషన్ లేదు సార్ ఎక్కడ కూడా. రోడ్ వైడనింగ్ అనేది ఎక్కడా లేదు. ఇప్పుడు మీరు చూడండి ఎక్కడైనా కానీ రోడ్ వైడనింగ్ అనేది లేదు, రిజువనేషన్ అనేది లేదు, ఏమీ లేదు. మీరు అన్నారు కేటీఆర్ గారు 20,000 కోట్లు అన్నారు, కానీ అది చెప్పడం వరకే కానీ చేయడం ఉండదు, చేయడం లేదు. వీరందరికీ ఏంటంటే కొత్త ప్లేస్లో వెళ్ళిపోయి ఏదో బ్రాండింగ్ కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తారు. నేను నిజంగానే చెప్పాలంటే నాది అభిప్రాయం ఈ రోజుది కాదు, రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాతది కాదు. నేను నిజంగా చెప్తున్నాను, ఈ రోజు అసలు తెలంగాణ వచ్చింది అప్పుడు కూడా కాదు. మన మిస్ఫార్చ్యూన్ ఏంటంటే సో మెనీ ఆఫ్ ది లీడర్స్ that are in politics are involved in real estate అండి. డెవలప్మెంట్ అంటే ఒక స్క్వేర్ యార్డ్ది రేట్ ఎంత పెరిగింది అనేది అదే డెవలప్మెంట్ అనుకుంటారు, కానీ అసలు యుఎస్ లో దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. మనము ఇక్కడ ఎక్కడో జరిగింది సార్, కాదు అమెరికాలో మన వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారు, ఎకరం 10 లక్షలు అంటే ఇక్కడ లేదు ఆ రేట్ ఎక్కడ లేదు. ఎగ్జాక్ట్లీ అండి. నేను అంటాను డెవలప్మెంట్ అంటే ఎందుకు వస్తారు ఐటీ ఇన్వెస్ట్మెంట్స్ అంటే కూడా, హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీ అనొచ్చు, మెట్రోపాలిటన్ అంటున్నాను, కాస్మోపాలిటన్ సిటీ, లేకపోతే కాస్ట్ ఆఫ్ లివింగ్ కంపేర్ టు బెంగళూరు, ముంబై అండ్ అదర్ ప్లేసెస్, ఢిల్లీ తక్కువ ఉంటుంది మనది, వెదర్ బాగుంటుంది, ట్రాఫిక్ విపరీతంగా బెంగళూరు లాగా మనం జామ్లో ఇరుక్కుని ఎయిర్పోర్ట్ నుంచి ఆఫీస్కి వెళ్ళాలంటేనే 2 గంటలు పట్టదు అని. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, పెద్దగా చేసి అత్యంత పెద్దగా చేస్తే ఇది ఎక్కడికి వెళ్తున్నాము, ఆర్ వి ట్రైంగ్ టు కాపీ దోస్, అసలు అక్కడి నుంచి పారిపోతున్నారండి ఇన్వెస్టర్స్. అందుకే కదా ఇప్పుడు మనకి హైదరాబాద్కి ఛాన్స్ వచ్చింది. సో ఇవన్నీ కన్సిడరేషన్ చేశామా, ఏదో రష్ చేసామంటున్నారు, చాలా మంది పీపుల్తో ఇంటరాక్ట్ అయ్యాము, తీసుకున్నాము ఒపీనియన్స్ అంటున్నారు, కానీ అసలు దాని మీద చర్చ అయినట్టుగా నేను పాలిటిక్స్లో ఉన్నట్టుగా నాకు సడన్గా ఒక రోజు ఏదో అనౌన్స్మెంట్ వచ్చేసింది అన్న టైప్లోనే అనిపించింది. కానీ దాని మీద ఒక సివిక్ సొసైటీ మనం ఎన్నిసార్లు డిబేట్ చేశాం సార్. సివిక్ సొసైటీ డిబేట్ అంటే ఇప్పుడు మీరు చేస్తూ ఉంటారు సివిక్ ఇష్యూస్ మీద, నిజంగానే ఫ్రాంక్లీ చెప్తున్నాను, ప్యూర్ పాలిటిక్స్ కాకుండా సివిక్ ఇష్యూస్ నేషనల్ ఇంటర్నేషనల్ కూడా చేస్తూ ఉంటారు. మనం
ఎన్నిసార్లు డిబేట్ చేశాం సార్, ఇదే నేనున్నదైతే ఇదే మొదటిసారి ఈ నేనే issue మీద. ఉన్నానండి సార్, మీది ఒక జాతీయ పార్టీ, చాలా నగరాలు మీరు చూసుంటారు, Yeah. బయట కూడా చూశారు. అంటే ఒక పార్టీగా కూడా ఇప్పుడు రేపొద్దున సమస్యలు వచ్చాక విమర్శించవచ్చు, తప్పు కాదు. నేను ఇప్పుడు ఒక నిర్ణయం జరిగిన తర్వాత ఎలా ముందుకెళ్తే బాగుంటుంది అనేది ఒక నిర్మాణాత్మకమైన సలహాలు ఉన్నట్టు. సార్ ఇక బేసికలీ ఇప్పుడు ఏమవుతుందంటే నాకు ఇంకొక ప్రాబ్లం కనిపిస్తుంది ఏంటంటే, డెమోక్రసీ మీకు సిటీలో ఓటింగ్ శాతం ఎక్కువ ఉంటుందా రూరల్లో ఉంటుందా సార్? న్యాచురల్గా రూరల్లోనే మనము తగ్గిస్తూ పోతున్నాము. హైదరాబాద్లో పీపుల్ డెమోక్రసీని వీకెండ్ చేస్తూ పోతున్నాం. పీపుల్ టు గవర్నెన్స్ కంట్రోల్ తగ్గుతూ పోతూ ఉంటుంది. ఐ వుడ్ రాదర్ థాట్ ఆఫ్ ఇప్పుడు కరీంనగర్ ఉంది, నిజామాబాద్ ఉంది, వరంగల్ ఉంది, మన నల్గొండ ఉంది, మహబూబ్ నగర్ ఉంది, అంటే చుట్టూ ఉన్నాయి కదా, అటు ఖమ్మం ఉంది. కాస్త సెకండ్ టియర్ సిటీస్ మీద ఫోకస్ పెట్టి ఉంటే ఇంకా బెటర్ ఉండేది, కాస్త లోడ్ కూడా తగ్గేది. బట్ నేను అంటున్నాను కదా, స్క్వేర్ యార్డ్ రేటు పెరగడమే డెవలప్మెంట్ అనుకునే మన ఆలోచన విధానానికి అవన్నీ డెవలప్మెంట్ లాగా కనపడవు. ఓన్లీ ఇక్కడ రేట్లు పెంచాలి. అది ఎట్లా పెంచాలి అంటే తీసుకొచ్చేసి సింపుల్ గా ఏ ప్రభుత్వం పెరగటమే అభివృద్ధికి సూచిక కనపడుతుంది. అయితే ఇంత పెద్ద మహానగరాన్ని ఏర్పాటు చేయడంలో కార్పొరేటర్లు, సర్కిళ్ళు, జోన్లే కాకుండా కాలనీ సంఘాలు, బస్తీ సంఘాలు, అపార్ట్మెంట్ అసోసియేషన్లు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ వీళ్ళందరితో ఒక ప్రజాస్వామ్యబద్ధంగా వార్డు కమిటీలను ఏర్పాటు చేసి నిర్ణయాలు వార్డు కమిటీల ద్వారా జరిగేలాగా చేయడం ద్వారా కొంత పబ్లిక్ పార్టిసిపేషన్ పెంచడంతో పాటుగా ట్రాన్స్పరెన్సీ రావాలి. ఆ వార్డుకి ఏ నిధులు వచ్చినాయి, ఏ రకంగా ఖర్చు అవుతున్నాయి, మొత్తం నగరంలో మన భాగం ఏంటి అన్నది ప్రజలకు అర్థమయ్యేట్టుగా చేయాల్సిన ప్రయత్నం అయితే జరగాలి. వార్డు మేనిఫెస్టోలు పార్టీలు తయారు చేయాల్సిన అవసరం ఉన్నది. రేపు పొద్దున ఎన్నికల్లో నాయకుడిని చూసి, పార్టీని చూసి, గుర్తుని చూసి కాకుండా వార్డు మేనిఫెస్టోలు, అలాగే వార్డులో ఉన్న సమస్యల్ని అడ్రస్ చేసే నాయకత్వాన్ని ప్రజలు ఎన్నుకోవాలి. ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడానికి ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళకే ప్రజలు పట్టం కట్టాలని కోరుకుందాం. హైదరాబాద్ నగరానికి సంబంధించి విలువైన సూచనలు ప్రభుత్వం తీసుకోవడానికి సిద్ధంగా ఉంటే ఇవ్వడానికి ప్రభాకర్ రెడ్డి గారు లాంటి మేధావులు చాలామంది హైదరాబాద్ నగరంలో అందుబాటులో ఉన్నారు. ఆ ప్రయత్నం కూడా జరగాలని కోరుకుందాం. నిజంగా ఒక మెగా సిటీగా హైదరాబాద్ మారాలని ఇక్కడున్న 1.5-2 కోట్ల ప్రజలైతే కోరుకుంటారు. నాయకత్వాలు వాటిని తీసుకుంటాయా లేదన్నది కాలం తేల్చాల్సినటువంటి అంశం. చర్చలో పాల్గొన్న ప్రభాకర్ రెడ్డి గారికి, కిషోర్ రెడ్డి గారికి, మద్ది శ్రీనివాస్ రెడ్డి గారికి, అలాగే సుప్రద్ పటేల్ గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. మరోస్తే మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం.